మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మేషరాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా, డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పోవాలన్నా మంచి మనీ రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా ఏ ఆలయానికి వెళ్ళొస్తే వీళ్ళ తలరాత మారే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా అండి. మేషరాశి అనగానే ఇటీవల వారికి కొంచెం శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది. ఆ రాశి ప్రకారం మనం చూసుకున్నప్పుడు అయితే కనుక మంచి నక్షత్రం, మంచి రాశి అనమాట. మొదటి రాశి మేషరాశి అనేది. ఇందులో ఉన్నవారికి ఏంటంటే కొంచెం కోపదారితరంగా ఉన్న చాలా మంచి వ్యక్తులు. మేషరాశి వారు మనకు పక్కన ఉన్నారనుకోండి, వాళ్ళని దూరం చేసుకోకండి. ఎందుకంటే ఎక్కడ దాకా రాగలుగుతారు, చివరి వరకు ఉండగలుగుతారు అంటే ఒక్క మేషరాశి వారి వల్ల అవుతుంది. నమ్మిన మాట, నమ్మినటువంటి వ్యక్తిత్వం, ఒక బాధ్యత కానీ ఒక మాట కానీ మనం ఇచ్చామంటే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? ఎవరుంటారు? మాట మీద ఎక్కువ కట్టుబడి ఉండేటువంటి రాశి అంటే మేషరాశి. అందుకని వాళ్ళు ఎక్కువ ఆర్థికంగానే ఉంటుంటారు. ఎప్పుడు వాళ్ళు సంపాదించరండి. సంపాదించిన కూడా మాట మీద ఎక్కువ నిలబడతారు. ఎవరైనా ఒక పని దగ్గర ఎక్కడైనా పని చేస్తున్నారంటే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి మేషరాశి వారికి ఆర్థిక సంక్షోభం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఎందుకంటే ఎదుటి వారిని మాట కన్నా ఎక్కువ విలువిస్తుంటారు. కాబట్టి డబ్బును వీరు చూడరు, అవకాశాన్ని బట్టి మారుతుంటారు. నమ్మకమైన వ్యక్తులు ఉంటారు. అలానే వీరికి 1,00,000 కోట్ల రూపాయలు పక్క పెట్టండి, ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాట్లాడతారు. వీళ్ళు ఎక్కువ ఏది ఆశించరు. కాకపోతే వీరు చేసే పని ఏంటంటే కొంతమందికి నచ్చదు, కానీ చివరికి పని అయిన తర్వాత అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉందో అంటుంటారు అనమాట. అలానే మేషరాశి వారు మోసదూరే వ్యక్తిత్వం కాదు, ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటుంటారు. పాపం ఎవరొకరి చేతిలో మోసపోతూ ఉంటుంటారు అనమాట. తొందరపాటు నిర్ణయం. మేషరాశి వాడికి వీక్నెస్ ఏంటంటే తొందరపాటు నిర్ణయం. అంటే రేపు చేసిన పని వాళ్ళు చేస్తారు. దానివల్ల ఏంటంటే నష్టపోతూ ఉంటుంటారు ఒక్కొక్కసారి అయితే కనుక. అయితే ఇక్కడ ఇలాంటి మేషరాశి వాళ్ళకి ఆర్థికమైన సంక్షోభం కొంచెం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎలాంటిదంటే పంట పండిస్తారు, చాలా బాగా పండుతుంది. పంట పండిన తర్వాత కుప్పగేస్తారు. కుప్పేసి అక్కడ మొత్తం వరిసాలు కట్టేస్తారు. కట్టిన తర్వాత బాగా అకాల వర్షం పడింది, పంట నష్టం. సరిపోని రైతు దగ్గర నుంచి బ్రోకర్ దగ్గరికి, ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు, దళారీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత పంటకి రేటు రాదు, నష్టం. తొందరపడిన వాళ్ళు నష్టం. ఇది ఒకటి అయిపోయిందో. అలానే ఒక వ్యాపారం పెడతారు, వ్యాపారం పెట్టి మంచి ఆఫర్లు పెడుతూ ఉంటారు. దానివల్ల వ్యాపారం వచ్చేటప్పటికి నష్టం. తర్వాత వచ్చి చెప్తుంటారు వద్దురా బాబు అని చెప్పేసి. అప్పటికే అయిపోయింది అంతా. వద్దురా బాబు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం పెడతారు. ఏంటంటే అంతా బాగుండాలి కదా, కొత్త రకంగా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తారు. మొత్తం కాస్త అయిపోతుంటారు అన్నమాట. అంటే తొందరపాటు నిర్ణయం వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ ఆలయం కన్నా కూడా వీళ్ళకి ఒక పరిహారం చెప్పాలి. ముఖ్యంగా ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండాలి అంటే ఏం చేయాలంటే నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం చేస్తూ ఉండాలి. దాంతోపాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అభిషేకం చేస్తూ ఉండాలి. ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే, ఏ వారైనా పర్లేదు. ఎక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ 11 వాటి మీద పోయాలి. అలానే ఎక్కడైనా వీరికి ఆ పటిక అలానే తెల్ల ఆవాలు, నల్ల జిల్లేడు ఉంటే కనుక, నల్ల జిల్లేడు చిన్న ముక్క ఉంటే కనుక వాటిని తల చుట్టూ తీసేసి పొదలుగా ఉన్న చెట్లలో కానీ పారేడు నీటిలో కానీ వేసేయాలి. ఇది వారి పరిహారం. ఇక గోధుమ రొట్టెలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. తోలకూర, పాలకూర కూడా ఆవుకు తినిపిస్తూ ఉంటే వీరికి ఆ దేవదేవులు, తదాస్తు దేవతలు కూడా వీరికి అనుకుంటూ ఉంటుంటారు. ఇక తదాస్తు మటు మేషరాశి అన్నప్పుడు ఏంటంటే తదాస్తులు అనమాట. వాళ్ళు మేషరాశి వాళ్ళు అమ్మవార్లు. వాళ్ళు ఏంటంటే పైన తదాస్తుని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ తదాస్తు అమ్మవార్లు ఒక కృప వీళ్ళ మీద ఉండాలంటే ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. వాళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు అట్లా కూడా అక్కడ అనకూడదు. మేషరాశి వారు అంటే ఎప్పుడు అమ్మవారి ఆధీనంలో ఉంటారు. కాబట్టి వారు మంచి మాటలే మాట్లాడితే వారికి మంచి జరుగుతుంది. కాబట్టి అదొకటి వీరికి ప్రికాషన్స్. ఈ 3 కూడా వారు ఎప్పుడు చేసుకుంటూ ఉండగా, అయినా సరే మనకు అవ్వట్లేదంటే కనుక ఒకటి ఉందండి. ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి క్రియలైనా సరే పోగొట్టేటువంటి మనసు, మైండ్ ఆలోచింప చేసేటువంటిది, కేంద్రీకృతమైనటువంటిది, ఆహ్లాదకరంగా అయ్యేటువంటిది, ప్రశాంతంగా ఉంచేటువంటిది ఒకే ఒకటి ఏంటంటే గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక సమస్యలు, డబ్బు నిలవకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే ధనపరంగా మంచి పరిహారాలు తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ పోవాలంటే ఏ ఆలయానికి వెళ్తే వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చెప్పేదానికి ఒక మతానికి సంబంధించి కాదు. ఇక్కడ ఆ రాశి నక్షత్రం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా హిందూ మతాలకి, హిందూ దేవాలయాలు, ముస్లిం దేవాలయాలు, క్రైస్తవ దేవాలయాలు ఇట్లా ఉండవండి.
ప్రతి ఆలయానికి ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దానికి మత సంబంధించినటువంటి విభేదాలు లేవు. ఇది కేవలం చెప్పి కొంతమంది సృష్టించింది తప్పితే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే వేరే ఏది లేదు, వ్యత్యాసం లేదు. ఎవరికైనా పని చేయొచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గరికి క్రైస్తవులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, సైన్యులు వస్తారు, సైకులు వస్తారు, వేరే అత్తల మతాలలో వస్తారు. మొన్న మధ్యలో ఇండోనేషియాలో వచ్చాడు, డ్రగ్స్ అమ్ముతున్నాను అనుకోకండి, మళ్ళీ వాళ్ళ పరిహారాల కోసమే వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం సృష్టించుకున్నాం, అక్కడ అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా మనం ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి నైపుణ్యమైనటువంటి వనరులు, వారి మంచి ఆలోచన విధానం, మంచి నైపుణ్యం ఉంటుంది. వారికి ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. వారికి హైపర్ మైండ్, త్వరగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. 2048 అని మన విజన్ 2048 మన ఈ విజన్ వస్తుంది కదా. ఈ 2048కి ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? వృషభ రాశి వాళ్ళు ముందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మనకి ఏ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచిస్తాం. వాళ్ళు 20 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు అనమాట. ముందుగా బిఫోర్ ఉంటారు వాళ్ళు, హైపర్ మైండ్ అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు వనరులు ఇవ్వాలంటే ఎవరికైనా ఇట్టే వనరులు ఇస్తే ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది అనమాట. వారు ఒక రంగంలో అడుగు పెట్టి చేస్తుంటే 4 రంగాల పరిచయాలు ఉంటాయి వారికి. ఎన్ని రంగాలుగా ఉంటే ఏ వరకైనా మీకు చెప్పగలుగుతారు, అవలేలుగా వాళ్ళు చెప్పి చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వారికి నరదిష్టి నరకోశ బీభత్సంగా ఉంటాయి. ముందైతే కనుక శత్రు వారికి ఇంట్లోనే ఉంటారు, బయట ఎక్కడి నుంచి ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఆర్థిక సమస్యలు బాగా ఉంటాయండి. వాడిని నమ్మిస్తారు, ఇట్టే నమ్మేస్తారు వాళ్ళు. అలా నమ్మించి మోసం చేస్తారు, బాగా మోసపోతుంటారు. ఎవరు? వృషభ రాశి వారు. ఎదుటి వాళ్ళని నమ్మి ఇబ్బంది పడుతుంటారు. జేబులో ఉన్నది కాదండి, కంచంలో కూడా పెడుతూ ఉంటారు, నోట్లో కూడా పెడుతూ ఉంటారు అన్నమాట. తినేది ఎదుటి వారికి ఇస్తూ ఉంటారు. దానివల్ల నా నష్టపోవటం, మోసపోవటం, ఇబ్బంది పడటం అన్నీ అవుతుంటాయండి. పాపం వీళ్ళకి ప్రేమిస్తారు, వీళ్ళు ప్రపంచాన్ని ప్రేమిస్తుంటారు. ఆ ప్రపంచంలో ఏదైనా జరిగిందనుకోండి, పక్కన గాలివాన ఉంది, పలానా ఏరియాలో గాలివాన వచ్చింది, నేనేం చేయలేకపోయాను. భూకంపం ఎక్కడ వచ్చింది, అక్కడ నేను లేకపోయానే, నేను వాళ్ళకి ఏ వనరులు చేయలేకపోయాను, బాధ. అంటే అంత జరిగినా కూడా వీళ్ళకి బాధ అనమాట. ఏం చేయలేకపోతున్నాను నేను అనే ఆ సంక్షోభం ఉంటుంటారు అన్నమాట. అలా నష్టపోతూ ఉంటారు అన్నమాట. ఏదైనా పక్కన కుటుంబం ఏదైనా అయిందనుకో, పోయి వీళ్ళే ఫోన్ చేసి మాట్లాడో ఏమైనా కావాలని చెప్పి సహాయం చేస్తుంటారు. ఎలాంటి వ్యక్తిత్వం అండి! మన చుట్టూవరం ఉంటే బాగుండు, మనకి బాధ తప్పేది, అలా అనిపిస్తుంది అనమాట. అలాంటి వృషభ రాశి వారికి మంచి నైపుణ్యం కావాలి, వారికి ఆర్థికంగా ఎదగాలి. వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు మారరండి. వాళ్ళు మారరు కాబట్టి వాళ్ళకి కనీసం పవర్స్ అనే ఉండాలి. వాళ్ళకి ఎదుటి వారికి సహాయం చేసే శక్తి అయినా మనం ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే పరిహారం ఖచ్చితంగా కావాలి. అలానే ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు వీరికి ఒక పరిహారం ఉంటుంది. అది ఏమిటంటే నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు, నిమ్మకాయ కట్ చేస్తే లోపల గింజలు ఉంటాయి. ఆ గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్లో ఉన్నా పర్ల ఒక 11, తామర గింజలు ఒక 11, అలానే తులసి గింజలు ఉంటాయి ఒక 11 తీసుకోవాలి. వీటితో పాటు పటిక చిన్న ముక్క, కర్పూరం చిన్న ఒక 2-3 కర్పూరం బిళ్ళలు, అలానే ఇంగువ ఒక చిటికెడు ఇంగువ, నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక 11 తీసుకొని, అలానే జీడి గింజలను దొరుకుతాయి ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామంలో ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలిపేసి పొట్లం కట్టుకోవాలి, అంటే ముడుపు కట్టుకోవాలి. నల్లని క్లాత్లో కానీ అలానే రెడ్ కలర్ క్లాత్లో కానీ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు ఒకటే ముడుపు సరిపోతుంది. అది దిష్టి తీసుకోవాలి. ఇది 2-3 మాసాలకు ఒకసారి చేసుకోవచ్చు. దిష్టి తీసుకొని ఎక్కడైనా పొదలగాని చెట్లలో కానీ పాలేడు నీటిలో కానీ, ఇంకా మీకు అవకాశం ఉంటే దానిపైన ఒక 33 కర్పూరం మిళ్ళలు పెట్టి కాల్చివేసేయాలి, లేదా కొంచెం కిరోసిన్ వేసి కాల్చివేసేయాలి. అలా చేస్తే వీరికి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి నెడిదిష్టి కానీ, నరఘోష కానీ, ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఇట్టే మాయమైపోతాయి. ఇది ఒకటి ఖచ్చితంగా పరిహారమే. ఈ పరిహారం చేసుకున్నా కూడా ఏంటి గురువు గారు చేస్తూనే ఉన్నాం కానీ అవ్వట్లేదు. మీరు ఇంకా చిన్న మోడు చెప్పారు, మా ఇంటది పెద్ద పెద్ద గుమ్మడికాయలు, సొరకాయలు, పొట్లకాయలు అన్నీ కూడా దిష్టి తీసి పడేస్తూనే ఉన్నారు, కానీ ఏం లేదు. అబ్బే అట్లేం లేదండి, మాకు అసలు ఏం జరిగి రావట్లేదు. గురుగారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరంగా బాగుండాలన్నా, గురుగారు ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు, ఇలా చాలా రకాల ఆర్థిక కష్టాలు ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి మంచి పరిహారం ఏదన్నా తెలియజేయండి. అలాగే ఏ ఆలయానికి వెళ్తే జీవితంలో ఒక్కసారైనా వీళ్ళు తలరాత మారే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి అనగానే మనం ఒక సెకండ్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీరి గురించి ఏదైనా మాట్లాడితే కూడా వీరి ఆలోచన, ప్రవర్తన, వీరి తత్వం ఎలా ఉంటుంది తెలుసా? ప్రవర్తన కన్నా కూడా తత్వం అని అనుకోవాలి. వీరి తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా మనం మాట్లాడనుకోండి, నలుగురితో మాట్లాడినప్పుడు ఒకళ్ళు రియాక్ట్ అవుతాడు, వీడు రుచికి రాసేవాడు. ఒకడు మధ్యస్థగా ఉండేసి ఇలా చూస్తుంటాడు, ఆలోచిస్తుంటాడు, సింహరాశివాడు.
ఇంకోటి ఉంటాడు. ఎలా ఉంటుందంటే ఇది, ఇంకోటి ఉంటాడు. అదేంటంటే ముందుకు వచ్చి నిలబడతాడు. వాడు మనం అనుకుంటాము ఏదైనా మాట్లాడతాడా అది చేస్తాడా, వాడు ఏం చేయడు, ముందుకు వచ్చి నిలబడతాడు. వాడు మేషరాశి. అంటే మనల్ని మిస్కరీ చేస్తుంటాడు, పక్క దారి పట్టిస్తానికి. అది ఏమైనా అంటాడా అని మనం ఆలోచిస్తాం ఒక క్షణం. ఏమనడు. పోనీ ఏమైనా చేస్తాడంటే ఏం చేయడు, కానీ మనిషిని నన్ను మాత్రం చూపిస్తాడు. మేషరాశి ఒకరు ఉంటారండి, వీరేంటంటే ఎక్కడున్నా అక్కడే ఉండేసి ఆలోచిస్తుంటారు. ఎందుకు అన్నారు, నన్ను అనాల్సిన అవసరం ఏంది, అసలు ఆ నలుగురితో పాటు నన్ను ఎందుకు నిలబెట్టారు అని ముందు బయటపడతారా అంటే పడరు. మరి పోనీ నిలబెట్టాలి అనుకుంటారంటే వీళ్ళ కుంగిపోతుంటారు. వాళ్ళే మిథున రాసేవారు, వారే మిథున రాసేవారు. నలుగురు నిలబెడితే పక్క ఎక్కడున్నా అక్కడే ఉంటూ తలకాయ దించుకొని ఇంటనే ఉంటారు. మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళకి ఇసుకొచ్చిందా రిస్క్ అయిందనే కదా, మళ్ళీ మీరు చెప్పిందంతా రిటర్న్ చెప్తారు అవసరం అయితే. అంత శ్రద్ధగా వింటుంటారు, అంతే స్ట్రెస్ అవుతూ ఉంటారు, అంతే ఆలోచిస్తూ ఉంటారు. అసలు నాకు ఎందుకు చెప్పారు మీరు, నేను అంత తప్పు ఏం చేశానని వీళ్ళే నరాలు పీక్కుంటుంటారు అన్నమాట. కానీ మీతో మాట్లాడరు. ఒక్క క్వశ్చన్ వేరు, వాళ్ళే మిథున రాశివారు. ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇది పనికొస్తుంది, మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటారు, వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఆఫీసులో గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఇది పనికొస్తుంది పక్క. ఎవరైతే ఉన్నత స్థానంలో ఉండేసి కాళ్ళు నొప్పులు వచ్చినా చేతుల నొప్పులు వచ్చినా దాహం వేసినా సరే శ్రద్ధగా వింటుంటారు చూసారా, క్వశ్చన్ వేయకుండా, వారే మిథున రాశి వారు. అలాంటి మిథున రాశి వారి పైనే ఈ నలుగురు కూడా ఏం చేస్తారంటే వారిపైనే దండెత్తుతారు. నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడలేదు, నేను ముందన్న వెళ్ళాను, నువ్వు వెళ్ళలేదు అని చెప్పేసి చివరికి వాళ్ళే అంటుంటారు అన్నమాట. చివరికి పేరు వచ్చినా ప్రఖ్యాతి వచ్చినా ఆ మిథున రాశి వారికే వస్తుంది. చూసారా, మీరు వచ్చారు, నువ్వు మాట్లాడు, క్వశ్చన్ వేసావు, వాళ్ళు సైలెంట్గా వింటున్నారు అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారన్నమాట. అంత గొప్ప వ్యక్తిత్వం ఏదే అంటే మిథున రాశి వారికి ఉంది. అలాంటి మిథున రాశి వారికి మరి ఆర్థిక సంక్షోభం ఉంటుంది కదా. ఎందుకంటే ముందు నిలబడ్డవాడు ముందు నాకు ఇవే ఆ ప్రమోషన్ అంటాడు, కొడతానికి వచ్చేవాడికి ముందు ఇస్తాడు. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళకి శ్రమ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భయభక్తులు ఉంటాయి, పని చేయగలుగుతారు, నమ్మకం ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది, చింతన లేకుండా ఉంటుంది. కాబట్టి వారికి ప్రమోషన్స్ రావు, కాబట్టి డబ్బు సంపాదించలేరు. ఇంకోటి, వాళ్ళపైన మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి. అలాంటి వాళ్ళు కాబట్టి వారిని వాడుకొని, అంటే వారి చింతన ఉండేటువంటి అవకాశాలన్నీ వనరులన్నీ వాడేసి అలా నిలబెట్టేస్తారు. కానీ వాళ్ళు బాధపడరు. ఇంతే రాసి పెట్టింది కాదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు మిథున రాశి వారు. అలాగే ఎవరైనా కనిపించారా మీకంటే వాళ్ళు ఖచ్చితంగా మిథున రాశి వారు. కాబట్టి అలాంటి మిథున రాశి వారికి ఆర్థిక సంక్షోభం చాలా గొప్పగా వస్తుంది వారికి. ఎట్లా అంటే మీరు పుట్టినప్పటి నుంచి మిడిల్ క్లాస్గానే ఉంటారు, ఎక్కువ శాతం కూడా అందరికీ వనరులు ఇస్తూనే ఉంటారు. అక్క చెల్లెల్ని పోషిస్తూ ఉంటారు, అన్నతమ్ముల్ని పోషిస్తూ ఉంటారు, చెంతకు చేర్చుకుంటూ ఉంటారు, స్నేహితుల్ని, సేవ్లర్స్ని, ఫ్రెండ్స్ని, బంధువుల్ని, అందరికీ ఎవరికైతే వనరులు కావాలో వాళ్ళ చుట్టూ వీరుంటారు. మామూలుగా అయితే బెల్లం చుట్టూ ఏగులు మూస్తాయి, వీళ్ళు అలా కాదు. వీరు ఏంటంటే ఎవరికి సమస్యలు ఉంటే వారి దగ్గర వీరు కనిపిస్తుంటారు. విచిత్రం కదా, వారందరూ సేవలు చేస్తుంటారు వీళ్ళు. అలాంటి వారు దొరకడం చాలా అద్భుతం. అయితే ఎదుటి వారికి అదృష్టం. అయితే అలాంటి వాళ్ళతో రిలేషన్ కూడా చాలా కష్టం. ఎందుకంటే వారికి ఉన్నట్టు మనస్తత్వం ఎదుటి వారికి ఉండదు. ఎదుటి వారికి దమాయించైనా ఉంటారు, కొట్లైనా కొడతారు, పక్కైనా వెళ్ళిపోతారు. కానీ వీరు అలా కాదండి. ఒకసారి రిలేషన్ ఏర్పడితే వాళ్ళతో వదిలించుకోవడం చాలా కష్టం. చాలా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఉన్నటువంటి వ్యక్తిత్వం వారితో. మనస్పరంగా అయితే అందరూ తక్కువే అని చెప్పొచ్చండి. అయితే అలాంటి మిథున రాశి వారికి ఆర్థిక సంక్షోభం బాగా వస్తుందండి. సంపాదించినా నిలబెట్టుకోలేరు. 7 వారం నగలు ఉంటాయి కానీ నిలబడవు, ఎక్కడో ఉంటాయి, బ్యాంకుల్లో ఉంటుంటాయి. ఆ డబ్బులను తీసుకొచ్చి సేవాధర్మాలు చేస్తుంటారు. అలానే ఆస్తులు ఉంటాయి, ఆస్తులు వీళ్ళు తెలియలేరు. బియ్యం ఉంటాయి, అవి వండుకునే టయానికి ఏముండదు, నీళ్ళు కూడా ఉండవు ఎసుట్లో. అలాంటి సందర్భంగా వీరేంటంటే వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఎదుటి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా రెమెడీ అయితే ఇవ్వాలండి, వాళ్ళకి పరిహారం ఖచ్చితంగా కావాలి. దాంట్లో ఏంటంటే కనుక ఈ మనకి బియ్యం నౌక అంటే మనకి బియ్యం పిండి తీసుకోవాలి, నల్ల మినుముల పిండి, పచ్చ పెసల పిండి, నల్ల నువ్వుల పిండి, ఈ 4 కూడా మిశ్రమం కలుపుకోవాలి. అలానే గోధుమ పిండి, ఈ 5 రకాలు కూడా మిశ్రమం అంటే పూరి పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక భోజపత్రం అంటారు, మనకి పూజ సామాగ్రి షాపుల్లో భోజపత్రం అంటే ఇస్తారు. పేపర్ కన్నా ముందు భోజపత్రం అంటే డైరెక్ట్గా చెట్టు నుంచి తీసింది, అది భోజపత్రం అంటారు. అది మనకి చెట్టు రేణు అనమాట, అది మన ఖండ అంటారు కదా, ఆ రేణు. దానిపైన మనం ఏదైతే సమస్య ఉంది, ఎవరి ద్వారా సమస్య ఉంది, అసలు నాకేం కావాలి, జాబా, పరపత, పరువ, డబ్బా, రాజకీయ పరంగా ఏది నష్టపోతున్నాం. నష్టం అంటే డబ్బు ఒకటి కాదు, ఆర్థికంగా కాదు, అనేక రకాల నష్టం. నాకు ఒక వనరు వచ్చింది అనుకోండి, దాని నుంచి నేను సంపాదించుకుంటాను. పంటల బండి అనుకోండి, సంపాదించుకుంటాం. మనిషికి ఎన్నో రకాల ఇష్టాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏది మనం కోల్పోతున్నాం అంటే దాని నుంచి మనం నష్టపోతూ ఉంటాం. అది ఏముంది
నాకేం కావాలి అనేది ఆ భోజపత్రం మీద గురువారం రోజున రాయాలి. రాసేసి అలాగా ఆ భోజపత్రాలు 11, ఒక్కోటి 10 రూపాయలు ఎక్కువ ఉండదు, 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. దానిపైన తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. అది పెద్దగా ఉంటుంది, ఉన్న చేయ ఉంటుంది, అది ఒక 4-5 చేసుకోవచ్చు. నా సమస్య ఏముంది అని చెప్పి రాసి దాన్ని ఒక 11 తీసుకొని నేను చెప్పినటువంటి మింగిరియల్స్లో ఆ పిండి కలిపినటువంటి 11 ముద్దలు చేయాలి. ముద్దలు చేసేసి ఇది కూడా గురువారం ఇచ్చాలి. ముద్దలు చేసేసి ఆ ముద్దల లోపల పేపర్ పెట్టేసి ఉండలు చేసేసాలి. ఆ ఉండలు తలచుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని పారేడు నీళ్ళు వేసేయాలి. చేపలు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో వేసేసేయాలి. అలా చేయడం ద్వారా మనకి 7 వారాలు చేయాలి. అలా చేయడం ద్వారా వీరికి ఎక్కడైతే వనరులు ఉన్నాయో అవి వస్తాయి. అష్టదిబ్బందులు కానీ ఇలాంటివి జరిగితే అవన్నీ వస్తాయి అన్నమాట. అది చేయాలి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా, ఎంత సంపాదించినా డబ్బులు నిలవట్లేదు గురువుగారు అనుకున్నా కూడా మరి ధనం నిలకడగా ఉండటానికి మంచి పరిహారాలు ఉంటే తెలియచేయండి. అలాగే ఏ ఆలయాలకి వీళ్ళు వెళ్ళొస్తూ ఉంటే వీళ్ళ తలరాత అనేది మారే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. కర్కాటక రాశి వారు ఏంటంటే స్వతహాగా వీరు కొంచెం మొండివారు, మూర్ఖులు. వీరు ఏంటంటే అనుకున్నది చేయాలి అనే తపన, తాపత్రయం, ఆరాటం, ఆందోళన అన్నీ ఉంటాయండి వీరికి. చేసేదాకా వదలరు, నిద్రపోరు. వీళ్ళు పట్టిందల్లా 3 కాళ్ళు అన్నట్టుగా వీరు ఏదైతే అనుకుంటారో అది సాధించేంత వరకు కూడా నిద్ర పట్టదు వీళ్ళకి. ఏదనుకుంటే అది. అందుకే కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా వైట్ కలర్ జాబ్ చేస్తూ ఉంటుంటారు. వారు ఎక్కువగా ఎదుగుతూ ఉంటుంటారు అన్నమాట. వారి అనుసంధానాలు చాలామంది బతుకుతూ ఉంటుంటారు. అంటే ఇప్పుడు ఒక క్రికెటర్ ఉన్నారనుకోండి, అతను ఏం చేస్తుంటాడు, చిన్నప్పటి నుంచి ఆడి ప్రాక్టీస్ చేసుకుని ఎన్నో ఒడిదుడుకులు దాటిన తర్వాతనే వారు సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అవ్వాలంటే అందరితనం అవుతుందా? కాదు. అలానే ఒక వ్యాపారం చిన్నగా మొదలు పెట్టుకొని పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలంటే అది అందరితరం అవుతుందా? కాదు. మరి వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే కర్కాటక రాశి. అలా స్థితిలో ఉండాలి అంటే కనుక కర్కాటక రాశి. అలానే కర్కాటక రాశి వారికి ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంటి వాళ్ళు పేదవాళ్ళు అనుకోండి, చదువుకుంటారు. వీళ్ళు ఎక్కడ దాకా ఉంటే అక్కడ ఫ్రీగా చదువుకుంటారు. వాళ్ళ నైపుణ్యము, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్, వాళ్ళ బ్రెయిన్, మైండ్ సెట్ అంతా కూడా చాలా గొప్పదండి. కర్కాటక రాశి వాళ్ళు అంత ఈజీ అయినటువంటి వ్యక్తిత్వం కల కాదు. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళని అంచనా వేయాలంటే అంత ఇంత కాదు. ఆ మానవుడే మహనీయుడే అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఆంజనేయ వారు నిచ్చెనేస్తారు ఆకాశానికి నిచ్చెన వేస్తాడు. అంటే మానవుడు వేస్తే ఆంజనేయుడు చూసి ఆశ్చర్యపోతుంటారు అన్నమాట. అంత గొప్ప విశేషవంతమైన వాళ్ళు కర్కాటక రాశి వారు. వాళ్ళకి ఆర్థిక సంక్షోభం బాగా ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా నమ్ముతారనుకోండి, నమ్మి అంతా కూడా దారదత్తం చేస్తారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చి మళ్ళీ అడగరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి రావు కూడా డబ్బులు తిరిగి. డబ్బులే కాదు, సంపదే కాదు, ఆస్తులే కాదు, మాటే కాదు, పరపదే కాదు, ఏదైనా సరే ఇచ్చిన తర్వాత మళ్ళీ రాదు వాళ్ళకి. గొడవలు అది, కొట్లాట్లు అది వదిలేస్తారు. ఇచ్చింది పోతే పోయిందని వదిలేసేసి మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరంటే వీళ్ళు పడదు. వీళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వారికి చెడ్డ అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నారు? అది అనవసరం కదా, లాస్ట్పోతాం కదా అంటారు. చేసిన తర్వాత లాభం వచ్చిన తర్వాత శబాష్ పొగుడుతూ ఉంటారన్నమాట. అప్పటికప్పుడు పొగుడుతూ ఉంటారు. అవన్నీ వీళ్ళు పట్టించుకొని వీళ్ళు చేయాలనుకుని చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. అది వీళ్ళకి గొప్ప విశేషం అంటుంది. అది చిన్న పని పెద్ద పని చేయకుండా వీళ్ళకి గర్వం ఏది ఉండదన్నమాట. అలాంటిది ఈగోతత్వాలు, గర్వం లేకుండా ప్రశాంతం చేసుకుంటూ అందరినీ కలుపు దొరికి వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక సంక్షోభం చాలా ఉంటుందప్ప. దానికి పరిహారం ఏంటంటే, ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే కనుక కుబేరుని యొక్క శ్లోకం ఉంటుంది. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయ స్వాహ అనే ఒక శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా 11 సార్లు పారాయణం చేసుకోవాలి. గ్లాస్లో వాటర్ పెట్టుకొని, లేకపోతే గ్రేప్ జ్యూస్ పెట్టుకొని, లేకపోతే పానకం పెట్టుకొని, పాలు ఏదైనా పెట్టుకొని ఒక 11 సార్లు చేసుకొని దానిలో 11 సార్లు ఊదేసి అది తాగుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే లోపల ఏదైనా చెడుక్రియలు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా, నరదిష్టి నరఘోషం ఉన్నా, ఏదైనా గ్రహరీత్య దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముందు నరదిష్టి తగ్గిపోతుంది. అవి సేవించడం ద్వారా మన లోపల మంచి హార్మోన్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పవర్స్ పెరుగుతాయి. మనకే తెలియకుండా ఒక నమ్మకం గ్యారెంటీగా ఉంటుందన్నమాట. అలాంటివి చేసుకుంటూ ఉండాలి. రెండోది, ఇక ఎన్ని రకాలు చేసుకున్నా కూడా గురువుగారు మాకు అసలు ఏమీ పాలు పోవట్లేదు, ఎక్కడో దగ్గర ఏదో మాకు ఎందుకంటే ఎవరైనా సరే పోయినటువంటి జీవితం రాదు. అందుకని ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యూ అయింది. అందుకని చెప్పి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా అంటే యజ్ఞయాగ హోమ తపజపాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ఉంటే కనుక ఇంకా గురువుల సైన్యం చాలామంది ఉంటారు. ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఆ పరిహారం అనో, ఈ హోమం అనో, ఆ యజ్ఞం అనో చేస్తూ ఉంటారు. దాని ద్వారా ప్రతిఫలం వస్తుందా అంటే గురువుకు వస్తుంది ప్రతిఫలం, కానీ వీరికి రాదు. అలాంటప్పుడు ఏంటంటే ఒక దర్శనం చేసుకుంటే బాగుండిద్ది కదా, ఏదైనా దైవ దర్శనం చేసుకుంటే వల్ల కూడా మంచి జరుగుతుంది కదా అని ఒక ఆలోచన రావడం గొప్ప విశేషం. ఆలోచన వచ్చిందంటే కనుక వెంటనే తీర్థయాత్రలు ప్రయాణం చేయాల్సిందే. ఒకప్పుడు అండి మా తాతగారి కాలంలో చూసాం మేము. అప్పట్లో గురు సైన్యం ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది.
ఒక గురువు ఎక్కడో ఉండుంటే వారి దగ్గరికి వెళ్తానికే భయం ఉండేసేది. అమ్మో ఈ గురువు దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడని భయం వేసేది. ఈ రోజుల్లో గురువు అంటే ఏది లేదు, అంటే ఒరిజినల్ గురువులు లేరు కాబట్టి ఎక్కువగా. కాబట్టి అక్కడ ఏమయ్యేదంటే గురువు సమయం ఇచ్చేవాళ్ళు కాదు వీరికి. వాళ్ళు వెళ్ళినా కూడా ఏదైనా చెబితే కూడా ఒక నిమిషం చెప్పేసి కోపడతారు, పోవా ఇది చేసుకోపో అంటారు. అంటే అంత ఇదిగా ఉంటారన్నమాట గురువులు ఒకప్పుడు, అంటే ఒరిజినల్స్ వాళ్ళు. ఇప్పుడైతే వేషధారణ ఉంటుంది కానీ గురువులు లేరు ఎవరును, వేషధారణ ఇదంతా కూడా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఒకటి ఉండేది, ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ మనకి ఊళ్ళలో అర్చకులు వారు ఉంటారు, పూజించేవారు. బ్రాహ్మలంటే మంత్రోచ్చారణ చేసుకుంటూ అగ్నిహోత్రం చేస్తూ సంధ్యాహోత్రం చేస్తూ సూర్యునికి నీళ్లు ఆర్జనించుకుంటూ, అలానే వారు ఏం చేస్తారంటే గాయత్రి ఉపదేశం తీసుకునేవారు, గాయత్రి చేసుకుంటూ అలానే వారు నామం చేసుకుంటూ ఉండమాట. అంటే కస్తూరి రంగ అని కస్తూరి తిలకం దిద్దుకొని ఉండేటువంటి వారు అలాగే ఉండేసి ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేసేవారు. చెప్పులు అసలు వాడనటువంటి వారు, గొడుగును పక్కనే పెట్టుకుంటూ వెళ్ళేటువంటి వారు, షర్టును వాడినటువంటి వారు, జంజధారణ చేసేటువంటి వారు, అలానే వాళ్ళే స్వయంగా స్వయం పాకం చేసేటువంటి వారు, ఎక్కడ భుజించినటువంటి వారు, మంచి మాటలే మాట్లాడేటువంటి వారు, వారంలో ఒకసారి మౌన పారాయణం చేసేటువంటి వారు, అగ్నిహోత్రం ప్రతినిత్యము పారాయణం చేసేటువంటి వారు, స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి వారు, స్వయం పాకంలో పెట్టేటువంటి వారు, వారు శివాలయంలో చేసినా, అమ్మవారి దగ్గర చేసినా, విష్ణుమార్త దగ్గర చేసినా కూడా నాస్తికులు కాకుండా ఆస్తికులుగా ఉండేటువంటి ఉపాసన చేసేటువంటి బ్రాహ్మలు ఉంటే కనుక, అలాంటి బ్రాహ్మలని ఇంకొకరిని కాదు, అలాగ చేసే నియమాలు పాటించే వారి దగ్గర వారి పెట్టుపచ్చళ్ళని ఉంటాయి. పెట్టు పచ్చళ్ళు అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే చింతకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇలా పెడుతూ ఉంటారు కదా. మాగాయని, పండు మిరగలని, ఉసిరికాయని పెడుతూ ఉంటారు, నిమ్మకాయని, చాలామంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఆ పచ్చడైనా సరే ఊరిలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే అలాంటి వారి ఇంటికి వెళ్ళేసి వారి చేతి నుంచి వండినటువంటిది కానీ, పెట్టినటువంటిది కానీ, తీసుకున్నటువంటిది కానీ ఉంటే కనుక అలాంటిది ఒకటి వారి చేతి నుంచి ఇచ్చేసి తదాస్తు 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 అనగానే అది మనం తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకున్న అన్నంలో అది వేసుకుని తినడం ద్వారా నెయ్యి పాలు కూడా వాళ్ళ నుంచి తెచ్చుకునేవారు. ఒకప్పుడు ఊర్లో అందరూ కూడా వారి నుంచి తెచ్చుకున్నటువంటిది మనము చేసుకుని తినడం ద్వారా మన లోపల క్రామకురదలు అన్నీ పోయేసి ఈ మన లోపల చెడు కానీ, దెయ్యం కానీ, భూతం కానీ పట్టినా కానీ, భయపడినా కానీ, దడుపు జ్వరాలు వచ్చినా కూడా, 104 ఫీవర్స్ వచ్చినా కూడా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చినా కూడా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చినా కూడా, ఎన్నో రకాల రుమ్మతులు వచ్చినా కూడా వారి చేతి నుంచి తిన్న తర్వాత ఖచ్చితంగా వారికి తగ్గుతుంది. 3 లంకనాలతో అంటారన్నమాట. 3 లంకనాలు అంటే 3 రోజులు ఎటువంటి ఫీవర్ అయినా, ఎటువంటి సందర్భం అయినా, ఎటువంటి వైరస్ అయినా సరే ఖచ్చితంగా తగ్గుమోహం పట్టవలసిందే, అంత ప్రాసిద్ధి ఉంటుందన్నమాట. అలాంటి వీళ్ళు ఇప్పుడైతే మాత్రం ఏడలో ఎక్కేసుకోవచ్చు, ఊళ్ళలో అయితే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థలో 1%, 0.1% కూడా వీళ్ళు కాదు గురువులు. అయితే ఇక్కడ ఏది వీళ్ళంతా గంగిరెద్దులకు రెడీ చేసుకొని వీళ్ళంతా కూడా డబ్బులు గుంజడానికి జనాల దగ్గర, జనాలు అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే చాలా మోసపోతారు ఇలాంటి గురువుల దగ్గర. అయితే అలాంటి గురువులు లేరు కాబట్టి ఇక్కడ ఏమవుద్దంటే కనుక అప్పుడు చెప్పారనమాట, అలాగ తగ్గినప్పుడు అలానే మనిషిలో ఆర్థిక సమస్య కానీ, ఏదైనా పనులు అవ్వకపోతున్నా కూడా, విఘ్నాలు దొరుకుతున్నా కూడా, అనుకున్న పని కాకపోయినా, చదువుకుని జాబ్ రాకపోయినా, పెళ్ళిళ్ళు అవ్వకపోయినా కూడా అక్కడ ఇచ్చే సలహా ఏంటంటే, నాకు 50 వేలు ఇచ్చేసి నేను హోమం చేపిస్తా, పూజ చేపిస్తా అంటాం కాదు, అట్లా ఉండవు. నాయన మీరు పలాని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి, అక్కడ నిద్ర చేయండి, పలాని తీసుకెళ్లి ఆలయ సమీపంలో దానం చేయండి నాయన, మీకు మంచి జరుగుతుంది. ఇది కేవలం సలహా, ఇది కేవలం అనుభవం, ఇది కేవలం వారు నేర్చుకున్నటువంటి వేదంలో ఉన్నటువంటి నియమం. ఇది ప్రజలకి చెబితే వారు మూటా ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోయేసి 3 రోజులు నిద్ర చేసుకొని ప్రశాంతంగా అన్ని రకాల ఆలయాలు చూసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ప్రశాంత మైండ్, మనసు కేంద్రీకృతం అవుతాయి. ముందుగా ఆ టెన్షన్, స్ట్రెస్ తగ్గిపోతాయి. వచ్చిన తర్వాత ఎవరికైతే చెప్పారో వారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి వచ్చాము నాయన అని చెప్పేసి పొంగల్ ప్రసాదం పెట్టి నలుగురికి పంచిపెట్టాలి. ఇది దైవ స్నానానికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పద్ధతి క్రియ. ఈ రోజుల్లో పోతూ నేను పలానా దగ్గరికి వెళ్ళిపోతున్నానని పక్కన గుడి ఉంది, దర్శనం చేసుకుని వచ్చేసాను కూడా అని చెప్పి వీడియో తీసి స్టేటస్లో పెట్టేస్తున్నారు. అది దేవుడి కోసం వెళ్ళామో, భక్తి కోసం వెళ్ళామో, ముక్తి కోసం వెళ్ళామో తెలియదు. వీడియోలు మాత్రం స్టేటస్లోకి వచ్చేస్తాయి. మనం చూసేసి అరే ఎవడు వెళ్ళింది నేను వెళ్ళాలని చెప్పి మనం పరిగెత్తుతూ ఉంటాం. తొక్కమన్నారలాగా ఎందుకు వెళ్ళారో తెలియదు, ఏళ్ళకి వెళ్ళిన తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఆలయానికి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి, పాడు, ప్రశాంతత, దానికి ఒక నియమము, నిష్టం ఎన్నో ఉంటాయి. ఒక ఆలయ దర్శనం అంటే గురువుగారు చెప్పారంటే కాదు, దాన్ని చేసే పద్ధతిలో చేయాలి. ఇప్పుడు ఆలయం చెప్తాము, గురువుగారు చెప్పారు కదండి, నేను ఒక ఆలయం చెప్పేస్తా, అక్కడికి వెళ్తూ మధ్యలో దొరికింది ఇది, అరే గురువుగారు చెప్పారు గుర్తొచ్చింది, దర్శనం చేసుకుని వచ్చేసి అయిపోద్ది కదంటే అట్లా అవ్వదు. అది దర్శనానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్య పదార్థంగా దర్శనం చేసుకోవాలి. అలానే మనకి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన దర్శనానికి ఇంతగా చెప్తున్నాను అంటే ఆలయం ఏంటో మీకు అందరికీ ఐడియా ఉండాలి.
గురుగారు, సింహరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. వీళ్ళకి ఎంత సంపాదించినా డబ్బులు నిలవట్లేదు గురుగారు, ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మరి ధనపరంగా బాగుండటానికి మంచి పరిహారం తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారన్నా ఒక శక్తివంతమైన ఆలయానికి వెళ్తే వీళ్ళ దిశ మారుతుంది అనుకుంటే మంచి ఆలయం కూడా తెలియజేయండి. సింహరాశి ముఖ్యంగా ఇంట్లో ఒకరున్న చాలు సింహరాశి వాళ్ళు అంటారు. కామన్గా ఏంటంటే పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతం చేసుకున్నప్పుడు సింహరాశి వాళ్ళ పిల్లలు పుడతారట. గొప్ప విశేషం ఉంది కదా అది. ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే మోక్ష జన్మ అంటారు. ప్రతి వాళ్ళందరికీ కూడా మోక్ష జన్మ కింద లెక్క అనమాట. అందుకని సింహరాశిలో పుట్టాలని చెప్పి చాలామంది మొక్కుంటారు, కోరుకుంటుంటారు. పిల్లలు పుట్టడం సుఖం కాదు, సింహరాశిలో పుట్టడం సుఖం అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వల్లనే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళనే పోతూ ఉంటే కంటే ఒక్కోసారి సందర్భానుసారంగా వాళ్ళకి ఏదైనా దోషాలు ఉండో, కర్మలు ఉండో, సిద్ధాంత ప్రకారంగా లేకపోవడం, గోచర ప్రకారం పుట్టినప్పుడు వాళ్ళకి దోషాలు చేయించుకోవడం, ఎన్నో రకాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్యలు అనేది మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయండి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నా ఏం చేసినా ఎవడు ఏమి ఇదిగాడు, వాళ్ళకి విఐపీలాగా ఒక రకమైనటువంటి హోదా ఇస్తారు. మన దగ్గర కలియుగంలోకి అవసరమైంది డబ్బు. కలియుగంలో మనిషికి అవసరమైంది ఏందయ్యా అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కావాలన్నా, మనిషికి మనిషి తోడు ఉండాలన్నా, మనిషిని గుర్తించాలన్నా కూడా కావాల్సిన డబ్బే మూలం, వేరే ఏది కాదు. అలాంటి డబ్బు సంపాదించుకోవాలి, సంపాదించిన డబ్బు నిలకడగా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ఉండాల్సిందే. అయితే వీరు ఎక్కువగా కుబేరుడికి ప్రార్థించాలి. కుబేరుడిని ఎలా ప్రార్థించాలంటే, కుబేరుడికి అరటికాయలు అంటే బాగా ఇష్టం, బనానాస్, సపోటాలు. కుబేరుడికి బీవచ్చని ఇష్టం. తర్వాత అందరికీ తెలియని విషయం ఏంటంటే రేగిపళ్ళు. మనం తినేటువంటి రేగిపళ్ళు ఉంటాయి, చిన్న రేగిలు, మనకి అవి భోగిపళ్ళు కింద పోస్తూ ఉంటాం. ఆ రేగిపళ్ళు కుబేరుడికి చాలా ఇష్టం. ఇది చాలా సీక్రెట్ విషయం అన్నమాట. ఆ రేగిపళ్ళు కుబేరుడి దగ్గర పెట్టడం కానీ, లేదా బౌద్ధుని దగ్గర పెట్టడం కానీ, లాఫింగ్ బుద్ధ అక్కడ పెట్టడం కానీ, వినాయకుని దగ్గర పెట్టేసి కుబేరుని పూజించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. కుబేరుని యొక్క బీజ మంత్రం చదువుకుంటూ, కుబేరుని యొక్క శ్లోకాలు చదువుకుంటూ ఉండాలి. గురువారం లేదా బుధవారం లేదా శుక్రవారం 3 రోజులు చేసుకుంటూ ఉండాలి. 3 రోజులు ఏదో ఒక రోజు అయితే నాన్ వెజ్ పూజించకూడదు. ఇలా చేసుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా డబ్బు అనేది నిలకడగా ఉంటుంది. రెండోది, కర్పూరం బిళ్ళలు తీసుకొని, ముద్ద కర్పూరం, హారత కర్పూరం ఇలా ఉంటాయి కదా, ఎందులో ఏదో ఒకటి కర్పూరం బిళ్ళలు తీసుకొని తనకి తాను దిష్టి తీసుకుంటూ ఎదురుగా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక డబ్బు నిలకడగా ఉంటుంది. ఇది చాలా పెద్ద పరిహారం అనుకోవచ్చు. అలానే ఎంత చేసినా నిలకడగా ఉండట్లేదు, ఎంతైనా ఏదో అర్థం కావట్లేదు, అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు, నాకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరైపోయినాను, జాబ్ లేదు, పరపతి లేదు, పొరుగు లేదు, ప్రఖ్యాత లేదు, డబ్బు లేదు, ఎంతో చదువుకున్నాను, నాలెడ్జ్ ఉంది, ఎన్నో రంగాల్లోకి వెళ్తున్నాను, ఎంతో చేయగలుగుతాను, నాకు ఏమవుతుంది, అష్టదిబ్బంది అయిపోతుంది అన్నమాట. కట్టుదిడ్డంగా ఎక్కడ జరుగుతుంది. జాబ్ కావాలంటే జాబ్ ఉండదు, నిలకడైనటువంటి వ్యవహారం ఉండదు, పెళ్ళైతుంది, భార్య ఉండదు, భర్త ఉండరు, పిల్లలు ఉండరు, చెట్టుకలు గుట్టుకలు అవుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళ పరిస్థితి అధోయిరిత అనే టైపులో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక వారికి మంచి నాలెడ్జ్ గల మనసే కాదండి, మంచి వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తిత్వం కూడా వీరికి బాగుంటుంది. ఎట్లాంటిదంటే ఎవరికైనా సహాయం చేయగలుగుతారు. ఎవరికైనా సహాయం చేయడం ఒకటే కాదండి, వారికి మంచి పేరు, ప్రఖ్యాత, నడవడిక కూడా నడిపించగలుగుతారు. ఏదైనా కంపెనీ క్లోజ్ అయింది అనుకోండి, అలాంటి కంపెనీలు తీసుకొని రన్ చేయగలుగుతారు. వాటిని మంచి స్థానాన్ని తీసుకెళ్ళగలుగుతారు. అంత మంచి వ్యక్తిత్వం కలటువంటి కర్మ సిద్ధాంత ప్రకారం వారికి ఏది ఉండదండి. ఆశ, జనాశ, విక్రోషం, వికృత్యం, లేకపోతే ఎదుటి వాళ్ళని కక్ష చెల్లించాలని ఏది ఉండదు. వాళ్ళకి సాదాసీదా వ్యక్తులుగా ఉంటారు అన్నమాట. అందుకే సింహరాశి వాళ్ళకి ఏంటంటే, సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు, మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు, మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇలా అందుకే ఎక్కువ శాతం ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకునే విధంగా ఉంటే సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇది గొప్ప విచిత్రమైనటువంటి. ఇలా అష్టదిబ్బంది చర్య అవుతుంది అన్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది మనకి ఏంటంటే, మొదటిగా మనం ఏదైనా హోమం, యజ్ఞం, పూజ ఇలానే చేయించుకొని చూద్దాం అని అనుకుంటారు. దానివల్ల వీళ్ళకి ఒక్కసారి చేసే దగ్గర అయితే బాగానే చేస్తారు, చేయని దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా వీరికి నష్టపోతారు డబ్బులు. గురుగారు, ఈరోజు మనం కన్యారాశి వారి గురించి మాట్లాడదాం. వీళ్ళకి ఎంత సంపాదించినా డబ్బులు నిలవట్లేదు గురుగారు, ఎప్పుడు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అనుకున్న వాళ్ళకి మరి ధనపరంగా మంచి పరిహారం చెప్పండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా ఏదన్నా పలానా క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ దర్శనం చేసుకుని వస్తే మీ లైఫ్ మారుతుంది అనుకుంటే ఏ ఆలయం వీళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా అండి, కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడూ ఉండవు, కానీ ఎప్పుడూ ఉంటాయి. దగ్గర ఏంటంటే, తినడానికి తిండి లేదా అని బాధపడరు, వేరే వాళ్ళకి సహాయం కూడా చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉంటాయి, కానీ వీరి దగ్గర డబ్బులు నిలకడగా ఉండదు.
ఎంతైనా సంపాదిస్తారండి వీళ్ళు. పెట్టుబడి వ్యాపారాలు చేసి లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలను సంపాదించగలుగుతారు. డబ్బుకి వీళ్ళకి సంబంధం లేదు అసలు, ఎంత కావాలో వస్తుంది వీళ్ళకి, కానీ నిలుపుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే వీరేమికి చెడు వ్యసనాల వల్లనో బానిసలయ్యో లేకపోతే ఇంకోటి కాదు, బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకోవడం అలా కాదు. ఎదుటి వారి పైన మక్కువ, నమ్మకం, వచ్చి అడగగానే లేదు అని అనలేరు. అలాంటి మంచి మిత్రులుగా ఉంటారు, అలానే మంచి శక్తులుగా ఉంటారు, మంచి శుభదాయకమైన విషయాలను మాట్లాడుతూనే ఉంటుంటారు, చాలా తెలివి కలవారు. ఇలాంటి వారికి డబ్బు అనేది పెద్ద అవలీలగా సంపాదిస్తారు, కానీ కొన్ని పనులే వీళ్ళు చేయగలుగుతారు. నీతి నిజాయితీ న్యాయం ఉన్న దగ్గరే వీళ్ళు సంపాదిస్తారు, కానీ విచ్చలుడిగా డబ్బు సంపాదిద్దామే ఏదో పడితే చేసేద్దామని చెయ్యరు. అందుకని వీరి దగ్గర డబ్బు నిలకడగా ఉండదు. ఆ డబ్బే నిలకడగా ఉండాలంటే వీరికి హస్తవాయి అనేది ఒకటి ఉంటుంది. ఈ హస్తవాయి అనేది చాలా వీరికి కత్తెరలు ఉంటాయి అన్నమాట. ఏది కన్యారాశి వాళ్ళకి అంటే చేతిలో ఇంటూస్ ఉంటాయి, ప్లస్ మార్క్స్, ఇంటూ మార్క్స్, కత్తెరలు అని ఉంటాయి అన్నమాట హస్తవాయి ముద్ర, హస్తముద్రికల్లో. దానివలన వీరికి సమస్య ఎక్కువగా ఉంటుంటుంది. అలానే ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎవరినైతే నమ్ముతారో వారి వల్ల నష్టపోతూ ఉంటుంటారు. డబ్బు పరంగా కావచ్చు, పరపతి కావచ్చు, పొరుగు కావచ్చు, పేరు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, అన్నీ కూడా నష్టపోతూనే ఉంటారు. కానీ వీరు ఇంకొక మనిషిని నమ్ముతూనే ఉంటుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. కన్యారాశి వాళ్ళ దగ్గర ఎన్నో వనరులు వారు సంపాదించుకొని వీరినే మోసం చేసి వెళ్తూ ఉంటారు. మరి వీరి దగ్గర డబ్బు నిలకడగా ఉండడానికి ఖచ్చితంగా రెమెడీ కావాల్సింది పరిహారం. ఆ పరిహారం ఏంటంటే బాదమాయలు తీసుకొని ఉదయించే సూర్యుడికి ఆదివారం రోజున చూపించాలి. ఒక 2 నిమిషాలు చూపించి ప్రతినిత్యం కూడా మనము ఒక 2 డ్రాప్స్ చేతులు వేసుకొని శానిటైజర్ చేసుకోవాలి. ఈ శానిటైజర్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. అలానే కిచెన్లో ఒక గాజు బౌల్లో ఉప్పు పోసేసుకొని స్త్రీలకైనా పురుషులైనా చేసుకోవచ్చు. దానిలో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ పెట్టి 15 రోజులకు ఒకసారి నిమ్మకాయ మారుస్తూ దాని లోపల చిల్లర కానీ కాగితాలు కానీ డబ్బులు పెట్టుకొని ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు అవి తీసుకుని వెళ్ళాలి. ఉప్పులో ఇలాచీలు పెట్టుకోవాలి. ఆ ఇలాచీలు బయటకు వెళ్ళేటప్పుడు 2 పాకెట్లు పెట్టుకుని వెళ్ళాలి. ఈ 2 వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పరిహారం. అలానే ఎక్కడైనా నాగపడిగలు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే కనుక ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేసుకుని, అలానే అక్కడ ఏదైనా వీరికి వినాయక స్వామివారు అంటే గుంజుళ్ళు ఎక్కువ తీస్తూ ఉండాలి. ఎక్కువగా వీరు దత్తాత్రేయ స్వామిని కొలుచుకుంటూ ఆరాధిస్తుంటూ ఉండాలి. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వీరు దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి. వీరికి 10 రూపాయలు సంపాదించుకుంటే రూపాయైనా సరే ఎదుటివారి దానం చేస్తూ ఉండాలి. లేకపోతే ఏదన్నా కార్యక్రమాలకో అలాగే వృద్ధాశ్రమక, ట్రస్ట్గా, అన్నదాశ్రమంగా ఇస్తూ ఉండాలి. అలాగా ఆ 10 రూపాయలు పోయినా, ఆ 10 రూపాయలు రూపాయి పోయినా కూడా 9 రూపాయలు మిలకడగా ఉంటాయి. లేకపోతే 9 రూపాయలు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిహారం చేసుకోవాల్సింది ఖచ్చితంగా వీరును. ఇది పరిహార నిమిత్తంగా. అలానే వీరిపైన మరొకటి ఉంటుందండి. ఎవరైనా వీరిపైన దండెత్తేసి వీరికి ఉన్న మంచితనానికి కానీ, చలాకితనానికి కానీ, చాకచక్యానికి కానీ ఎన్నో రకాలు ఉంటాయండి. డబ్బు అనుకున్నప్పుడు ముందుకు రాదండి. జాబ్ చేద్దామన్నా అవ్వదు. మంచి నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అలానే చదువు ఉంటుంది, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతి ఉంటుంది, కానీ సంపాదించడానికి వనరు లేక చీప్ అయిపోతూ ఉంటారు. భార్య మాట వినదు, భర్త మాట వినరు. చాలా మంచి వ్యక్తులు అండి వీళ్ళు. కన్యారాశి వారంటే చాలా మంచి వ్యక్తులు. చిన్న వయసులోనే పెళ్లి కావాలి, లేకపోతే కనుక పెళ్లి కూడా శూన్యమే వీళ్ళకి. ఎవరికైనా దాన ధర్మం చేస్తూనే ఉంటారు. ఎంత కొట్టినా కూడా దానం చేసేది కానీ, ఎంత తిట్టినా దానం చేసేది కానీ ఏ రాశి వారైనా ఉన్నారు అంటే కనుక ఒక కన్యారాశి వారని చెప్పవచ్చు. ఎంతటి మక్కువ చూపిస్తారంటే అంత మంచివారండి. ఎంతటి వారికైనా సరే సహాయం చేయగలుగుతారు, ఎంతటి వారికైనా మాట్లాడగలుగుతారు, సలహాని ఇవ్వగలుగుతారు. వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళనే శత్రువుగా పరిగణనలు తీసుకుంటారు అనమాట. కన్యారాశి వాళ్ళని తొక్కుతుంటారు. వాళ్ళే కనుక బాగుంటే ప్రపంచం అంతా వేరేలా ఉంటుంది. అలాంటి కన్యారాశి వారు మోసపోతూ ఉంటారు, భంగపడుతూ ఉంటారు. అలానే వీరికి మల్టిపుల్గా టాలెంట్ ఉంటుంది. 2 రకాలుగా వ్యాపారం చేస్తారు, బిజినెస్ చేస్తారు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారం వీరికి జీవితంలో కలిసి రావు. వాటి వల్లనే వీరు నష్టపోతూ ఉంటారు. ఇక ఇలాంటి అన్నీ కూడా పెళ్ళవ్వట్లేదు, పేరెంట్ అవ్వట్లేదు, లేకపోతే అసలు జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాను, డబ్బు లేదు, అసలు నిలకడగా అవ్వట్లేదు, నాకు జీవితం అవుతుందా అనుకుంటే కనుక, అట్లానే పేరెంట్స్ మిడిల్ క్లాస్ అయి ఉండి ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదు, ఏట్రా బాబు ఈ పరిస్థితి అంటే వీరి మంచితనానికి ఎవరైనా చుట్టాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, శ్రేయోభిలాషుల్లో వీరిపైన కూడా చేయించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. దానివల్లనే వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళాలి. లేకపోతే ఎందుకండి ఈ రోజులు చదువు అవసరమా అండి? నాలెడ్జ్ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నీళ్ళలోని చేపకి ఎవరు ఈత నేర్పినాడని చెప్పేసి వీళ్ళకు ఉండే నాలెడ్జ్కి చదువుకున్న పెద్ద సమస్య కాదు. ఎంతైనా సంపాదించగలిగిన శక్తియుక్తులు అంటే వీరికిను. అలాగే సంపాదించలేకపోతున్నారు, ముందుకెళ్ళలేకపోతున్నారు, ఏ జాబు లేదు, బంధం లేదంటే కనుక మనం ఆలోచించండి. భార్య లేదు, పెళ్లి చేసుకుని భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయినారు, పిల్లలు లేదు, పిల్లలు ఉండే కూడా మాట వినట్లేదు, తల్లిదండ్రులకి అర్థం కావట్లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఎంత సంపాదించిన ఉండట్లేదంటే ఇక్కడ కారణం ఏంటి గమనించండి. ఖచ్చితంగా మన పైన ఏదో జరుగుతుందని అర్థం. మీ పూర్వీకులకి జరిగిందా? ఆ కర్మలు మీకు వచ్చాయా?
లేదా మీ గోచార ప్రకారం కూడా అర్థమైంది. 4, 6 స్థానాలు చూస్తే మీ ఇంట్లో ఎవరికైనా జరిగిందా, మీ మీద ఏదైనా చేయించారా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. శని లాభంలో ఉన్నాడు అనుకో, శని లాభంలో లేకుండా శని 11వ స్థానంలో ఉన్నా, శని 9వ స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఏదో చేయించారని అర్థం. ఖచ్చితంగా చూసుకోవాలండి మనం. అది భాగముఖి కావచ్చు, భాగముఖి కావచ్చు, యక్షిణి కావచ్చు, స్పిరిట్ కావచ్చు, అనేకమైనటువంటి ఈ రోజున విద్యలు ఉన్నాయండి. అనేకమైనటువంటి సాధువులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, గురువులు ఉన్నారు, చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కాబట్టి ఇలాంటిది ఏమైనా చేయించారనుకోండి, మొదటిగా వారు తీసుకోవాల్సింది ఏంటంటే అనేజీగా ఉందా, కోపం ఎక్కువ వస్తుందా, ఒంటరి అయిపోతున్నారా, ముందుకు వెళ్ళలేకపోతున్నారా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాత వారికి అర్థమైతే ఓహో నా దగ్గర డబ్బులు నిలకడగా లేదు, ఖచ్చితంగా మన మీద ఏదో జరుగుతుంది అని గమనించుకోవాల్సిందే. తర్వాత ఏదైనా ఆలయ దర్శనం ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఎన్నో రకాల మంది అక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి పూజలు చేపిస్తారు. యజ్ఞ, యాగ, హోమ, దప, జపాలు, దానాలు చేపిస్తుంటారు. అవన్నీ కూడా పని చేస్తే పని చేయవు. కానీ ఆలయ దర్శనం చేసుకోవాలి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయమే కాకుండా ఆలోచన కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేసే తరుణంలో కన్ఫ్యూజన్ ఏంటంటే నాకున్న సమస్యకి ఎలాంటి ఆలయానికి వెళ్ళడం ద్వారా నాకు మంచి జరుగుతుంది. ఇది ఎవరైనా ఉన్నట్టు నేను ఒక పని చేస్తున్నానంటే ప్రతిఫలం ఖచ్చితంగా ఆశించాలి. మనలో ఉన్నటువంటి కష్టం అలాంటిది. కాబట్టి వెళ్ళేటువంటి ఆలయం మనకి చాలా సుసంపన్నమై ఉండాలి, సుశోధనమై ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఇటీవల మార్చినటువంటి డిస్ట్రిక్ట్స్ వైజ్గా పలనాడు డిస్టిక్లో కోటప్పకొండ అని ఉంది. అక్కడ దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. కోటప్పకొండలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. ఆ దక్షిణామూర్తి ఆలయంకి మనము గురువారం అభిషేకం చేస్తారు. 5 గంటల సమయం నుంచి 6 గంటల వరకు. కాలక్రమేణా అది సమయాలు మారుతూ ఉంటాయి. 5 నుంచి 6 సమయాల ప్రతి గురువారం కూడా అభిషేకార్చనలు చేస్తారు అక్కడ. అలాగా కోటప్పకొండలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏకైక అయినటువంటి ఆలయం అది కోటప్పకొండ. అది వచ్చేసి పల్నాడు డిస్టిక్లో నర్సరాపేట సమీప దూరంలో ఉంటుంది. అక్కడ దక్షిణామూర్తి అభిషేకం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ, దక్షిణామూర్తి దర్శనం కానీ, దక్షిణామూర్తికి 11 కొబ్బరికాయ సమర్పించుకోవాలి, పొట్టు వస్త్రాలు సమర్పించుకున్న. అసలు ఇవన్నీ లేదు అనుకుంటే స్ఫటికమాల తీసుకెళ్ళి దక్షిణామూర్తి గారి యొక్క ముందు, ఆయన ముందు స్థిరంగా సిట్రైట్గా కూర్చొని ఆయన మొహం చేజస్సుని మనము చూస్తూ ఉండాలి. అప్పుడు మన మీద జరిగినటువంటి కామక్రోధాలే కాదు, నరదిష్టి నరఘోషే కాదు, మన మీద ఇంకేదైనా ప్రయోగం జరిగినా గ్రహరీత్యా దోషాలున్నా కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతుంది. రెండోది స్వామివారికి దీక్ష. అది శివభగవానికా, అయ్యప్ప స్వామివారిక, హనుమానిక, వెంకటేశ్వర స్వామిక, దుర్గామాతక అలానే కాదు, స్వామివారికి లేక అమ్మవారి యొక్క దీక్ష తీసుకోవడం. ఇది 41 రోజు చేయాలి. స్త్రీలైతే కనుక 21 రోజు, పురుషులైతే కనుక 41 రోజు. ఇది హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం వారికి అయితే బాగా పనిచేస్తుంది ఏది దీక్ష తీసుకోవడం వల్ల. ఎందుకంటే వారు బాగా మోసపోతుంటారు. వారికి శని భగవాన్ అశుద్ధి కూడా ఉంటుంది, బుధ భగవానుడు యొక్క అధిపతిగా ఉంటారు. కాబట్టి వారు అందరూ కూడా ఈ రాశి వారే ఉంటే కనుక ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలి. కాలంలో 1 సంవత్సరమా, 3, 7, 9, 11, 16, 18 ఇలా ఉంటుంది దీక్ష కాలం, సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు కనుక వారు దీక్ష తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి శని భగవానుడు యొక్క కృపాకటాక్షలు వీరి మీద ఉంటూ గ్రహాల యొక్క స్థితిగతులే కాదు, ప్రకృతిలో ఉంచేటువంటి గ్రహాల స్థితిగతులే కావచ్చు, ప్రకృతిలో నుంచి లోపాలే కావచ్చు, వారిపైన ఏదైనా చేయించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మేర పటాపంచలేకపోతాయి. గురుగారు, తులారాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. ధనపరంగా ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సంపాదించిన నిలవట్లేదు గురుగారు, డబ్బుకు బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి మంచి పరిహారం తెలియజేయండి. అలాగే జాతకంతో సంబంధం లేకుండా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా చెప్పండి, అక్కడికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుంది అనుకుంటే ఒక మంచి ఆలయం కూడా సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా అండి. తులారాశి అనగానే మనకేమవుద్దంటే కనుక, తులారాశి అంటే భుజస్పందాలని, అంటే మన భుజాలు ఉంటాయి కదా, ఈ భుజస్పందాలు, ఎదుటి వారికి భుజస్పందాలు అంటే భుజాలు మనకు బాగున్నాయి అనుకో, చేతులకు బలం ఉంటుంది. చేతులకు బలం ఉన్నాయి అంటే మనం పని చేయగలుగుతాం. కాబట్టి ఎదుటి వారికి భుజాల్లాగా ఉండేటువంటి రాశి తులారాశి. అంటే ఎవరికైనా సరే ఇట్టే బలం, సహాయం, గుణం, లక్షణం ఇవన్నీ కూడా వస్తాయి, గుర్తొస్తాయి అనమాట. ఎలాంటి సాయం అంటే తింటూ ఎవరైనా పెట్టగలుగుతారా? అది తులారాశి వాళ్ళ లక్షణం. తినేది కూడా ఇచ్చేస్తారు, అంత గొప్ప లక్షణం ఉంటుంది వారికి. మరి వారు ఎన్నో రకాల వనరులు, అవకాశాలు వారికి వస్తూ ఉంటాయి. కానీ వారు ఏది కూడా ఆశించకుండా ఇట్టే సహాయం చేసే రాశి అంటే, వచ్చిన వాళ్ళకి కాదు లేదు అనుకుంటే చేసేటువంటి రాశి అంటే ఖచ్చితంగా తులారాశి అని చెప్పవచ్చు. అక్కజల్లుగా కావచ్చు, అన్నదమ్ములకే కావచ్చు, తల్లిదండ్రులకే కావచ్చు, కోరిన వారికి, అడిగిన వారికి, కాదన్న వారికి, ఫ్రెండ్స్కి, స్నేహితులకి, ఫ్రెండ్స్తో కూడినటువంటి ఇంకో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా సాయం చేస్తారు. ఫ్రెండ్కి కూడా సాయం చేస్తారు. అంత గొప్ప లక్ష్యం ఎవరుకుంటానండి? ఒక్క తులారాశి వాళ్ళకి మాత్రమే. వీరికి ఉన్న జాబులు, వనరులు, అవకాశాలు, వ్యాపారాలు, సంస్థలు, ఆస్తులు అన్ని కూడా దారదత్తం చేస్తారు. అంత గొప్ప వాళ్ళు, ధర్మదాతలు.
అలాంటి తులారాశి వాళ్ళకి మరి ఆర్థిక సంక్షోభం ఎందుకు రాదంటే ఖచ్చితంగా వస్తుంది. ఆర్థిక సంక్షోభం కాదు, ఆర్థిక ఇబ్బందులే కాదు, ఎన్నో రకాల బాధపడుతూ ఉంటారు. ఆర్థికంగా వాళ్ళు ఎదగాలండి, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే చాలా మంది బాగుంటారు, చాలా మంది బాగుపడతారు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అలాంటి తులారాశి వారు బాగుండాలంటే వారు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏమిటంటే కనుక శివాలయంలో పంచామృత అభిషేకం, చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అభిషేకం వారికి. గురువారం రోజున సాయిబాబా గారి గుడిలో, సాయిబాబా గారి ఆలయంలో ఊబిలో కొబ్బరికాయ వేయడం, ఈ 2 పరిహారాలండి వారికి. నవధాన్యాలతో నవగ్రహాలకు అభిషేకం, నవధాన్యాల అభిషేకం, శివాలయంలో పంచామృత అభిషేకం, ఏకాదశి ఉపవాసం ఫాస్టింగ్ అనమాట. ఏకాదశి రోజున ఫాస్టింగ్. ఈ 4 కూడా వీరు సింపుల్ గా పాటించాలి, బ్రహ్మచర్యం పాటించుకుండాలి ఏకాదశి రోజున. ఇవి చేస్తే వీరికి ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం రాదు. సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా వీరికి సూక్ష్మమైనటువంటి మాట. ఎప్పుడైనా ఒకసారికి శుక్రుడికి జపం, అది కూడా స్ఫటికమాలతో జపం చేయాలి. ఓం నమో శుక్రీశ్వరాయ నమో నమః, ఓం నమో శుక్రీశ్వరాయ నమో నమః. ఈ యొక్క బీజ మంత్రాన్ని చేసుకుంటూ 1600 సార్లు ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకోవచ్చు 41 రోజున. ఇది సంవత్సరంలో ఒకసారి చేయించాలి జపమాల, స్ఫటికమాలతో. ఇవి వారి పరిహారాలు. ఇవి చేసుకున్నా కూడా దోషాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎదగలేకపోతున్నాం, గుర్తింపు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతి లేదు, ఎన్నో రకాల నాలెడ్జ్ ఉంటుంది వీరికి. ఒక పని చేస్తూ ఒక దాంట్లో నిమిడం అయిపోరు, ఎన్నో రకాల నాలెడ్జ్ ఉంటుంది. వీరు సపోజ్ కలెక్టర్ అనుకోండి, ఎమ్మెల్యే ఎలా చేయాలి, మంత్రి ఎలా ఉండాలి కూడా చెప్పగలుగుతారు. హోటల్లో ఇడ్లీ వేయాలి చెప్తాడు. అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలను ఒకేలా గౌరవిస్తుంటారు. గర్వం ఉండదు, తత్వం ఉండదు, ఆలోచన విధానం రాంగ్ ఉండదు. మంచి లక్షణాలు కూడినటువంటి రాశి ఉందంటే, మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆ పురుషులు కానీ ఉన్నారు అంటే కనుక ఒక్క తులారాశి వాళ్ళు సొంతమే అవుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఈ పరిహార నిమిత్తం కూడా అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం. ధనపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, మరి ఆర్థిక స్థిరత్వం కోసం మంచి పరిహారాలు ఉంటే తెలియచేయండి. అలాగే జాతకంతో సంబంధం లేకుండా వీళ్ళ జీవితం మారాలంటే లైఫ్లో ఒక్కసారన్నా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా విజిట్ చేస్తే బాగుంటుందంటారా? మరి ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుందంటారు? ఖచ్చితంగా వృశ్చిక రాశి అనగానే కొంత మీరు మామూలుగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అలా మనం పలుకుతూ ఉన్నాగానే కొన్ని రాశులకి మన బాడీలో కొన్ని రిథమ్స్, కొన్ని పార్ట్స్ లో వచ్చేటువంటి వైబ్రేషన్స్, ఒక్కొక్క మాట మనకి నాలుగులో నుంచి వస్తుంది, ఒక మాట మనకి గొంతులో నుంచి వస్తుంది, ఒకటి మనసులో నుంచి వస్తుంది, కొన్ని ఉంటాయి నాభిలో నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి ఓంకారం ఉంటుంది. ఓం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాభిలో నుంచి వస్తుంది. ఈ ఓం అనే ఒక బీజ మంత్రం నాభిలో నుంచి వస్తుంది కాబట్టి ఇది బ్రహ్మరంధ్రం అంటారు అన్నమాట. బ్రహ్మ పలికేటువంటి వాకు అని అర్థం. అంటే బ్రహ్మరాత రాచింది ఎవరి తరం కాదు అంటారు. కానీ వృశ్చిక రాశి అనండి నాభిలో నుంచి పలుకుతాం. ఏదైతే ఓంకారం ఉంటుందో అదే విధంగా వృశ్చికం అంటే నాభిలో నుంచి 256 నరమ్స్ కూడా కదలబారిసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యేటువంటి మంత్రం అనమాట అది. రుచిక అంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా రుచిక అంటే చాలు వారికి మోక్షజన్మ ఉంటుంది. అంత వైబ్రేటివ్ అవుతుంది అనమాట. ఎవరిలైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, కాళ్ళు చేతులు గుంజేస్తున్నాయి, శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, అసలు నాకు ఏది ముందుగా అంటే రుచిక అంటే సార్ వాళ్ళకి అన్ని రకాల పనులు అయిపోతాయి. అంటే ఒక పేరు తలుచుకుంటే ఎదుటి వాళ్ళకి పనులు అవుతుంది అంటే మరి వృశ్చిక రాశి వారు అండగా ఉంటే గొప్ప విశేషం. కానీ ఎదుటి వారికి చేసే సహాయం వీరు పొందలేరు. ఎదుటి వారు చేస్తూనే ఉంటారు, కానీ వీరు ఎప్పుడు సహాయం పొందుతారు? వీరికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. చివరికి ఈ వృశ్చిక రాశి అప్పులు పాలైపోతారండి. అందరికి సహాయం చేసుకుంటూ ఎప్పుడు ఆర్థిక సంక్షోభంగానే ఉంటుంటారు. మాట ఇస్తే తప్పరు. శత్రువుకైనా సరే మాట ఇచ్చి ఉన్నారు అంటే కనుక తప్పరు, వారికి సహాయం ఖచ్చితంగా చేస్తారు. వీరికి కొబ్బరి బొండ లాంటి వారు. కొబ్బరి బొండ నరికితే మనకి చల్లదనాన్ని ఇస్తూ నీరు ఇస్తుంది. వీరిని ఇబ్బంది పెట్టినా కూడా వీరు చెడు చేస్తారనే తత్వం వీరికి ఉండదు. చెడు చేయాలి ఎదుటి వారికి అనే ఆలోచన వీరికి ఉండదు. అంత గొప్ప లక్షణాలు విశిష్టమైనటువంటి రాశి ఉంది అంటే కనుక వృశ్చిక రాశి. అలాంటి వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. వారికి ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు, కొట్టిమిట్లాడుతూనే ఉంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా రెమెడీ చెప్పాలండి. వారు మనకి దక్షిణ ఇవ్వకపోయినా, ఉత్తరం ఇవ్వకపోయినా సరే వారికి పరిహారం చెప్పాలి. ఎందుకంటే మన అందరం అనుకోవాలి, అసలు వృశ్చిక రాశి వారు మనకి ఎందుకు ఫ్రెండ్స్ కాలేదు, వృశ్చిక రాశి వారు మన ఇంట్లో ఎందుకు పుట్టలేదు అని అనుకోవాలి మనం. ఎందుకంటే వారి సావాసం కానీ వారి యొక్క ఆదరణ కానీ చాలా గొప్ప విశిష్టంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా పర్లా, ఏ పని చేయకపోయినా పర్లా, మనకు అండగా ఉంటారు. మనం పోయి తప్పులు చేసుకొస్తే వాళ్ళు సరిదిద్దుతుంటారు. అంటే అంత వృశ్చిక రాశి వాళ్ళు దొరకడం చాలా అదృష్టమే కదా.
మరి అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే మనకి ఏ బాధ్యత తీసుకునే అవసరం లేదు, మనం పట్టించుకునే పని లేదు. మరి అలాంటి రుచికి రాసులు రావాలని అదృష్టం ఉండాలి. మన అదృష్టం ఉంటే రుచి అసలు ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి అలాంటి రుచికి రాసే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదండి. ఎప్పుడు వాళ్ళు ఆర్థిక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇది వాళ్ళు సహాయం చేసి మళ్ళీ వాళ్ళు మాట పడుతూ ఉంటారు, అందరూ దూరంగా ఉంటుంటారు, ఎన్నో రకాల నిందలు పడుతుంటారండి. వాళ్ళు జీవితంలో వాళ్ళు సుఖపడేది చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి రుచికి రాసే వాళ్ళకి ఒక మంచి సహాయం ఉంటుంది. అదేంటంటే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు నది, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, సముద్రాల దగ్గర స్నానం ఆచరించాలి. ఎప్పటికీ కూడా వారికి ఒక పరిహారం అయితే 6 మాసాలకు ఒకసారి, 9 మాసాలకు ఒకసారి స్నానం ఆచరించాలి. అక్కడ వేసించేప్పుడు తర్పణం అని ఉంటుంది. నల్ల నువ్వులు, ఎర్రని పువ్వులు, గంగనీరు, అలానే అక్కడ ఉండే సముద్రం, నది చూసుకొని మట్టి, అవన్నీ కూడా తర్పణం వదలాలి. ఆ బట్టలు కూడా వడిచి వేసేసేయాలి. అక్కడ అమ్మవారి స్వామివారి ఉండే కోకోనట్ ఆయిల్తో దీపం చేయాలి. వీరు వంటలో ఇంగు వాడాలి, ఆవాల నూనె వాడాలి. ఇది వీళ్ళ ప్రికాషన్స్. ఇలా చేసినా కూడా ఏ స్థితిగతులు మారట్లేదు, ఎందుకు ఏమో అర్థం కావట్లేదు, మాకు అసలు ముందుకు రావట్లేదు, ఏ దర్శనం చేసుకుంటే బాగుంటుంది, అసలు ఏ గుడికి వెళ్ళాలి, మాకు ఏ ఆలయం కలిసి వస్తుందయ్యా, అసలు ఏంటి మా పరిస్థితి అనుకునే వాళ్ళకి వీళ్ళకి 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి తెలంగాణలో, రెండోది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కువ దూరం వెళ్ళే పని కూడా లేకుండా అనమాట. వీరికి ఈ 2 ఆలయాల్లో కనుక దర్శనం చేసుకున్నా, కళ్యాణం చేయించిన, ఇక్కడ ఆలయాన్ని సందర్శించి ఆలయాలు ఉండేటువంటి నియమనిష్టల ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి ఆచార ప్రకారంగా వీరు ఏదన్నా పాల్గొని చేస్తే కూడా వీరికి అదృష్టం అలా ఉట్టిలు ఇవ్వబడుతుంది అనమాట. అష్టదిబ్బందులైనటువంటి కాళ్ళకు కాస్త వీరికి మంచి అవకాశాలు వస్తాయి అనమాట. అలాంటి ఆలయాలు, మరి ఈ ఆలయాలు చెబితే మరి మనకేంది, మరి రుచికి రాసి వారు మనకేం చేస్తారు? గురుగారు, ఈరోజు మనం ధనుస్సు రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. మరి ఆర్థికంగా స్థిరత్వంగా వీళ్ళు ఉండాలన్నా, గురుగారు ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు అనుకుంటారు, మాకంటూ కాస్త ధనపరంగా స్థిరత్వం కావాలనుకునే వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్పండి. అలాగే జీవితంలో ఒక్కసారన్నా పలానా పవర్ఫుల్ టెంపుల్ దర్శిస్తే జాతకం ఎంత బాలైపోయినా కూడా విశేషంగా మంచి జరుగుతుంది అనుకుంటే ఏ ఆలయానికి వెళ్ళమంటారు? వెళ్ళి ఖచ్చితంగా అండి, మనము ఆలయాల గురించి కంటెంట్ తీసుకోవడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ఏమవుతుందంటే చాలా మంది మనం చూస్తున్నామండి, ఎవరికి వాళ్ళు నేనే దేవుణ్ణి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి పాద సేవలు, పాలతో సేవలు చేయించుకునేటువంటి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఒక రాజకీయ వ్యక్తికి పాలాభిషేకం చేశారంటే వారు చేసినటువంటి మంచి పనికో లేదంటే ఒక జీవోకో 10 మందికి మంచి చేస్తేనే పాలాభిషేకం చేస్తారు. ఈ గురువులు మరి ఎవరికి మంచి చేశారని చెప్పి వారికి పాదాభిషేకం చేయించుకుంటున్నారో అర్థం కాదు. పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి 100 మందిని తీసుకొస్తే ఎంత అవుతుందండి? మహా అయితే 10,000 రూపాయలు అవుతుంది, 20,000 రూపాయలు అవుతుంది, లేదా 50,000 రూపాయలు అవుతుంది. వీళ్ళని పిలిపించుకొని సన్మానాలు చేయించుకొని పాదాభిషేకాలు చేయించుకుంటే ప్రతిమ భక్తులు ఈయన దేవుడు కావాలని చెప్పి వచ్చి వాళ్ళని మొక్కుతూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని చాలా అన్యాయం చేస్తున్నారు. అంటే నేనే దేవుణ్ణి, గురువులే దేవుళ్ళు అయిపోతున్నారు, గురువులను చెప్పుకుంటూ గురువులే దేవుళ్ళు అయిపోతున్నారు. అలాంటి సందర్భంలో మనము ఈ దర్శనాలు చేసుకుంటూ వలన అసలు ఆలయాలు ఉన్నాయి, అరే బాబు దేవుడు కాదు మనుషులే వీళ్ళు, ఆలయం దర్శనం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ చాలా గొప్పగా ఉంది. మీ ఆలోచన విధానం దాన్ని తగ్గట్టుగా ఇందులో నన్ను ఎంచుకొని మనం మాట్లాడటం అనేది గొప్ప విశిష్టమైనటువంటి ఇదని మనం అనుకోవచ్చు. అందులోనూ ఒకటి ఉంటుందండి, కొన్ని మనము మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క రాశి లక్షణం ఉంటుంది, అది తెలియకుండా మనలో ఒక ఎమోషనల్ వస్తుంది. ఒక్కొక్క రాశి గురించి మనం నిజాలు మాట్లాడుకున్నప్పుడు మనకు తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం, మనకు తెలియకుండా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతాయి. అది విన్నటువంటి ప్రజలు కూడా అరే నిజం కావాలి, అనవసరంగా వీడిని దూరం పెట్టాను, అనవసరంగా దగ్గర అయిపోతే బాగుండేదేమో, అరే మందే తప్పు ఉంది. నిజంగా అండి, నాకు కాల్స్ వస్తాయి కదా, మీరు చెప్పిన తర్వాత అండి నేను ఒక విషయానికి ఆలోచించుకున్నాను, మా భార్యని నేను హింసించి పంపించాను, మీ మాటలు వినేసి తీసుకొచ్చుకున్నాను. ఇలా చాలా జరిగినాయండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి మాటల విశ్లేషణ కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక కుటుంబాన్ని కాపాడటం అంటే మామూలు విషయం కాదు, వారి గొప్పతనం కాదు, వారి చెడుతనాన్ని కూడా ఆహ్వానించి వారికి ఉన్న లోతుపాతం చెప్పగలగాలి. ఒక్కొక్క సందర్భం అండి మాట ఒకటి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. అయితే మనకి ఇప్పుడు ఈ ధనుసు రాశి ఏంటంటే కనుక, ధనుసు రాశి వారికి ముఖ్యంగా మనం ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఈ రాశి వారు నిజంగా ఇలా ఉంటారు, ఆ రాశి వాళ్ళు విన్నా కూడా అవును కదా అనుకునేటువంటి భావనతో ఉంటుంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక సమస్య వీరికి ఎలా ఉంటుందంటే కుటుంబ బాధ్యతలతో వీరికి ఎంత సంపాదించినా కూడా అక్కడే ఉండిపోతారు.
వీరితో ఉన్నటువంటి కొలీగ్స్ కావచ్చు, వీరితో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా పై స్థానానికి వెళ్తూ ఉంటే వీరు మాత్రం అలానే ఉండిపోతారు. స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా, గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ ఎలా ఉంటాడు అలానే ఉండిపోతాడు అనమాట. ఉండేటువంటి జీవితం కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్ట్రెస్, నిలకడగా ఉంటుంది జీవితం, స్టెబుల్గా వెళ్ళిపోతారు. వీరు ఒకేసారి పై స్థానానికి వెళ్ళటం గానో లేకపోతే మంచి ఉన్నత శిఖరానికి వెళ్ళడానికి ఉండదండి వీరికి. ఇక పెళ్లి దాకా వచ్చేటప్పటికి పెళ్లి జీవితం కూడా వీరికి అట్లట్లాగానే ఉంటుంది. ఎందుకంటే వీరికి అయ్యే స్ట్రెస్కి ఏంటంటే చిన్న చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించే తత్వం ఉంటుంది. దాంతో వీరికి పెళ్లి కూడా ఏంటంటే కట్నాలు రావు, మంచి జీవితం బాగుంటుంది కానీ వారితో ఎక్కువ బాధపడుతూనే ఉంటుంటారు. సరైనటువంటి భర్త కానీ సరైన భార్య కానీ వీరికి రాకపోతే, సరైన పార్ట్నర్ వీరికి రాకపోతే వీరి జీవితకాలం ఇబ్బంది పడుతూనే ఉంటారు. తుమ్మిదేవుడు ముక్కులైన ఉంటుంది సంసారం అంతా కూడా. అలానే వీరికి ఎవరికైనా హెల్ప్ చేశారని వారు శత్రువులు అయిపోతూ ఉంటారు. ఎవరైనా సరే వీరి దగ్గరికి వచ్చి వీరి దగ్గర వనరులు తీసుకుని వీరి శత్రువులు అయిపోతూ ఉంటారు. ఇంకా వీరిపైన ఇంకొక అడుగు ముందుకు వేసి వీరిపై చెడు క్రియలు కూడా చేపిస్తుంటారు. బంధుమిత్రులను వీరికి శత్రువులు ఉంటారు, బయట వాళ్ళు కాదు. అలాంటి వరకు మరి ఆర్థిక సమస్య ఎక్కడి నుంచి వస్తాయండి? నిలకడగా ఉన్న డబ్బు, ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళ పేరుకు సహాయం చేస్తూ ఉంటారు. వీరి దగ్గర నిలకడగా ఉండదు, లేదా బెదిరించేని తీసుకుంటారు వీళ్ళని. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఎదుటి వారు వీళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు తీసుకుంటారు. అలానే ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే ఇంత స్ట్రెస్ అయితే ఇంత ఉంటారు కాబట్టి వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కొంచెం మెలకుగానే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఆర్థిక పరంగా చాలా బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, అప్పులు చేస్తారు. ఆ అప్పులు కూడా మళ్ళీ ఎందుకు చేసావు ఏంటని కూడా మాట్లాడే పరిస్థితి నిరంతరం మీద పడతా ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే ఖచ్చితంగా పరిహారం కావాలి. ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక ఒక మట్టి పిడతలో ఆవు పాలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి నాగదోషం కూడా ఉంటుంది, కుజు దోషం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ దోషాలన్నీ కూడా దీంతో పాటే అప్పుల బాధ. వీరికి అసలు అప్పుల బాధ అయ్యేది కానీ సంపాదించిపోయి నిలబట్టడానికి కానీ కారణం ఏంటంటే వీరికి నాగదోషం, కాలసర్ప దోషం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దోషాలతో డబ్బు నిలకడగా ఉండదు, రిలేషన్ నిలకడగా ఉండదు, ఎప్పుడు ఒంటరిగా ఉండి ఇబ్బంది పడుతూ స్ట్రెస్ అవుతూ బాధపడుతూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా కూడా మనం అనుకోవాల్సింది ఏంటంటే కనుక డబ్బు నిలకడగా ఉండాలంటే ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి, ఒక 1/2 లీటర్ పట్టేలాగా. దాంట్లో ఆవు పాలు పోయాలి, దాంట్లో ఒక చిటికెడు పసుపు వేయాలి, ఒక చిటికెడు తెల్లవాలి, ఒక చిటికెడు నల్లవాలి, ఒక చిటికెడు నల్ల నువ్వులు, దాంట్లో జాజికాయ ఒకటి వేయాలి, దాల్చిన చెక్క ఒకటి వేయాలి, బిర్యానీ పత్తా ఒకటి వేయాలి. అలానే మనకి జీలకర్ర ఉంటుంది, సాజీరా, ఆ సాజీరా ఒక టీ స్పూన్ వేయాలి. అలానే మిరియాలు, నల్ల మిరియాలు ఒక 5 నుంచి 7 గింజలు వేయాలి. దాంట్లోనే నిమ్మకాయ లోపల ఉండే గింజలు ఒక 5 వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ పాలలో వేసుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కిందకి 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా పుట్టలు ఉన్న దగ్గర కానీ, నదీ తీరాన్ని కానీ, నీళ్ళ ఉండే ప్రాంతంలో కానీ అది ఎక్కడ పారపోయకుండా పెట్టి రావాలి. ఇది గురువారం రోజు కానీ బుధవారం రోజు కానీ చేయాలి. ఇది చేసే తర్వాత వీరికి ఇదే మంచి పరిహారం. ఈ పరిహారం అయినా కూడా వాళ్ళకి అవ్వట్లేదు, డబ్బు నిలకడగా ఉండట్లేదు అంటే గురుగారు, మకర రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం. వీళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నా కాస్త గురుగారు ఎంత సంపాదించినా మిగలట్లేదని బాధపడతారు కదా, అటువంటి మరి ధనపరంగా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే జీవితంలో ఒక్కసారన్నా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా విజిట్ చేస్తే వీళ్ళ జాతకం మారిపోతుందంటే ఏ ఆలయం వీళ్ళకి సజెస్ట్ చేస్తారు గురుగారు? ఖచ్చితంగా అండి, మకర రాశి వారు మీరు ఎంతనా చేయండి, వీరు ఒక్కసారి ఒకళ్ళ దగ్గరయ్యారంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. మకర రాశి వాళ్ళది కాదండి, మకర రాశి వారికి ఎవరైనా దగ్గరైతే వాళ్ళ జీవితం మారిపోతుంది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక బాగా వ్యక్తిపరంగా ఇతను చెడిపోయినారు, ఇతను చెడు వ్యసనాలు బానిసయ్యాడు, ఇంక వీళ్ళని ఎవరు బాగు చేయలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళ దగ్గర అవ్వాలి. అందుకే ఎక్కువగా మెంటల్ డాక్టర్లు ఉంటారు. అంటే ఈ స్ట్రెస్ అయిన వాళ్ళకి, బ్రెయిన్ పనిచేయని వాళ్ళకి, అలాంటి వీళ్ళు ఆ రకంగా ట్రీట్ చేసేటువంటి డాక్టర్లుగా ఉంటారు ఎక్కువ మకర రాశి వారు. అలానే ఈ మకర రాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్ట్రెస్ ఉండదు, అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. అలాగా కాలక్రమేణా జరిగిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక స్థితిగతులు, గ్రహాలు ఏ గ్రహం ఎటు మారినప్పటికీ కూడా మకర రాశి వారి స్థితిగతి అయితే అంత ఈజీగా మారదు. త్వరగా మారేటువంటి రాశి కాదది. వ్యక్తిత్వం చాలా మంచిది, గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా సరే వీరి దగ్గర రావాల్సిందే. ఎందుకంటే వీరందరికీ సహాయం చేస్తారు, అందరిని ఆదర్శిస్తుంటారు, అందరికీ మంచి చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వీరే నిలబడతారు. వీరు శిలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంతోనే ఉంటారు. అందరికీ వరాలిస్తారు, అందరికీ చూస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు ఉన్నాడు చూసారా అండి, నా పని చేయలేదండి అని అనుకుంటూ ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా మంచి చేస్తారు వీళ్ళు. చెడు తత్వం కానీ, చెడు ఆలోచన కానీ, చెడు చెయ్యాలి అనేటువంటి భావన కూడా వీరికి రాదు. అది వీరికి ఉన్నటువంటి గొప్ప విశేషవంతమైనది. ఎవరైనా వీరిపైన చెడు చేశారన్నా కూడా, ఎవరైనా వీరి ఒక మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నారన్నా కూడా అది వీరు పెద్దగా బాధించరు. పోనీలే వాళ్ళ బుద్ధి అది, నా బుద్ధిది అనుకుని సమర్థించుకొని అలా ఉండిపోతారు. అంత మంచి వ్యక్తులండి.
చూడగానే లేచి నమస్కారం చేయాలనేటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు, అంత గొప్ప వ్యక్తులు. వారిని అందుకోవాలంటే కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేసే తత్వం ఎవరికి ఉండిద్ది అబ్బా, వాళ్ళొక్కరికే ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ఆర్థిక స్థితిగతులు వీళ్ళకి బాగానే వస్తాయి. ఆర్థిక స్థితిగతులు ఎందుకంటే ఎదుటి వాళ్ళని నమ్మి దారాదత్తం చేస్తారు ఆస్తి మొత్తం కూడా. తర్వాత వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఒకళ్ళ కోసం జాబ్ మానేయడం కానీ, ఒకళ్ళ కోసం వీరు మార్చుకోవడం కానీ ఎవరిని చూసారా? వీళ్ళు ఉంటారు. ఒకటి కావాలనుకుంటే వాళ్ళ కోసం ఎక్కడ దాకైనా వెళ్తారు వీళ్ళు. అంత వ్యక్తిత్వం కల్లగా ఉంటారు. ఎవరు? మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిలకడగా ఉండేదానికి కొంత సమయం పడుతుంది. కానీ అవకాశాలు వీరికి చాలా వస్తాయి. వీరు ఎంచుకునేటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటుంటాయి అన్నమాట. అలాంటి మకర రాశి వారికి అయితే కొంతగా ముందుకు వెళ్తుంటాయి. మకర రాశి వారికి మరొకటి ఉందండి. ఎవరినైతే ఇట్టే బాగా నమ్ముతారో వారి దగ్గర నుంచే ఎక్కువగా మందలింపు కానీ, వారి దగ్గర నుంచి ఎక్కువ అవకాశాలు కోల్పోవడం కానీ, వారి దగ్గర నుంచి ఎక్కువగా మనం కోల్పోవడం కానీ అటువంటి విధంగా అయితే మాత్రం జరుగుతుంది. అలాంటి మకర రాశి వారికి ఖచ్చితంగా ఒక పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కూడా గురిగింజలు ఒక 5, అలానే కర్పూరం బిళ్ళలు ఒక 5, అలానే ఈ నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురిగింజలు ఏ కలర్లో ఉన్న పర్ల తీసుకొని, తామర గింజలు 5, తులసి గింజలు 5 తీసుకోవాలి. ఇవి తీసుకొని ఒక నల్లని క్లాత్ లో ముడుపు కట్టుకొని ఒక బుధవారం లేదా శనివారం రోజున తల చుట్టూతో 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదాల్చుకొని, వారి యొక్క గోర్లు కొంచెము, వెంట్రుకలకు 2 తీసుకొని, వారు వాడి వదిలేసినటువంటి పాత వస్త్రాల యొక్క క్లాత్ ఏదో 2 తీసుకొని అవన్నీ కూడా కలగలిపికొని అవన్నీ కూడా కాల్చి వేసేసేయాలి. దిష్టి తీసుకొని కాల్చి వేసేయాలి, లేదా నీటి పాలు చేయాలి, లేదా పొలగొండ చెట్లలో వేసేసేయాలి. ఇలా చేస్తే వారిపైన మోసపోకుండా సంపాదించిన సంపాదన నిలకడగా ఉంటూ అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలాగా, వారు నమ్మిన వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఉంటుంది. వీరికి ఒక ఆర్గనైజ్ తత్వం ఉంటుంది. ఎవరికి కానటువంటి వాళ్ళు సంపాదన ఎక్కువ వస్తుంది. వీరికి ఎవరు సంపాదించలేరు ఈ ఫీల్డ్ అనుకున్నది కొత్త రకంగా సృష్టించగలుగుతారు వీళ్ళు. అంటే వీరికి వీరే సృష్టికర్త అనమాట. సృష్టికర్త ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మని కన్నది ఒక అమ్మ అని చెప్పేసి అని సృష్టికర్తలు వీళ్ళు. మరొక సృష్టిని సృష్టించగలుగుతారు వీళ్ళు. మరో ప్రపంచాన్ని సృష్టించగలుగుతారు. అంత శక్తియుక్తులు ఉంటాయి వీరికి. మరి అంత శక్తియుక్తులు ఉండే వారికి కొంచెం స్ట్రెస్ అనేది బాగుండాలి కదా. అలా బాగుండాలి అంటే ఖచ్చితంగా వీరు ఏంటంటే ఇలాంటి పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. గురుగారు, కుంభరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. వీళ్ళకి ఆర్థిక పరంగా బాగుండాలన్నా చాలా అప్పులు ఉన్నాయి గురుగారు, అసలు ఎంత సంపాదించడం మిగలట్లేదని బాధపడతారు కదా. అటువంటి వారికి ఆర్థిక స్థిరత్వం రావడానికి మంచి మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి. అలాగే జీవితంలో ఒక్కసారన్నా పలానా ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే వీళ్ళ ఫేట్ మారుతుందంటే ఏం చెప్తారు గురుగారు? ఎటువంటి ఆలయాలకు వెళ్ళమంటారు వీళ్ళని? కుంభరాశి వీరేంటంటే వ్యక్తిత్వ పరంగా చాలా మంచి వ్యక్తులు. ఎవరికైనా ఇట్టే సహాయం చేసేయాలనుకునే వ్యక్తులు. ఎవరినైనా నమ్మాలా అంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు గుర్తొస్తారనమాట. ఎవరినైనా మనం నమ్మామంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళే ఉంటారు. అంత పరిస్థితులు ఉంటాయన్నమాట. వేల కోట్ల రూపాయలకి అవకాశం ఉన్నా కూడా వారి కష్టం వారు పడతారు, ఎక్కడ ఆశించరు. అలాంటి రాసిందంటే కుంభరాశి. ఎవరికైనా సరే సహాయం చేయాలన్నా కూడా కుంభరాశి. ఏదైనా వారికి పెత్తనం ఇచ్చినా, ఏదైనా ఆర్గనైజ్ చేసినా, ఏదైనా వాళ్ళకి మాట ఇచ్చినా కూడా తప్పనటువంటి వ్యక్తులు. ఎంత కష్టమైనా పడతారు, మాట తప్పకుండా ఉండాలి అంటారు. అందరినీ ఆకట్టుకుని పోయి, అందరినీ మన అనుకుని కలుపుకొని పోయేటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. మరి అలాంటి కుంభరాశి వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు ఒడిదుడుకులుంటూనే ఉంటాయి. పుట్టక ముందే కొంతమంది కోటీశ్వరులుగా ఉంటారు, కానీ అవేవి వీళ్ళు తినేటువంటి అవకాశం, అదృష్టం ఉండదు. అవి ఎవరు అనుభవిస్తూ ఉంటారు. వీరి కష్టం వీరు పడుకుంటూ చేస్తూ ఉంటారు. ఎవరైనా నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చారంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావు. సహాయం చేసినా కూడా తిరిగి రాదు. మళ్ళీ వీరు అయితే ఆలోచించరు, సహాయం చేసి వదిలేస్తారు, కానీ మరీ సహాయం కోరరు వీరు. కానీ ఆ ఎదుటి వరకు వెదిగిన సహాయం పొంది అలా వదిలేస్తారు. వీరికి మళ్ళీ సహాయం అందుకోరు, దూరం పెట్టేస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కుంభరాశి వాళ్ళు గుర్తొస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని చాలా మంది వాళ్ళని వాడుకొని అవసరానికి వాడేసి పక్కన పెట్టేస్తుంటారు అన్నమాట. అవన్నీ కూడా ఆలోచించకుండా ఏదైతే అదేంది మనం చేసేటువంటి మనం చేయాలనుకునే దానికి ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి స్థితిగతులు ఎప్పుడు అంటే ఎంతన్నా చేయనియండి, ఎంత పిండికి అంతే రొట్టె అన్నట్టుగా వీరికి ఆదాయ వనరులు అనేది ఈ రోజు సరిపోతూ ఉంటుంది. మిగిలిచిన దానికి ఏమి ఉండదు అనమాట. ఏదో కష్టమో కాయ గంజో కాసుకొని ఎప్పుడుకో కూడబెట్టుకుంటూ ఉంటారు. ఆ కూడబెట్టిన తరుణాన్ని ఎవరో ఒకరు వచ్చేసి బొచ్చులో బొంబిరా వేసేసి అది మొత్తం లాక్కపోతూ ఉంటారు. ఈ స్థితిగతులు అనేది ఎప్పుడు వీరికి ఉంటూనే ఉంటాయి. ఇంకా వీరి మంచితనం తట్టుకోలే చాలా మంది అయితే వీరిపైన ఇంకా చెడు క్రియలు కూడా చేపిస్తారు, మాటలు అంటుంటారు, నిందలు పడిస్తుంటారు, ఎన్నో రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఒక పిల్లలు ఉన్నారనుకోండి, పెళ్లి చేస్తారు, అత్తమ్మ అంటే వీళ్ళకి పడదు.
అక్కడికి వెళ్ళకూడదు, మీ పేరెంట్స్ మాకు సంబంధం లేదంటారు, అటు అక్కడ బాధ, ఇక్కడ ఇటు బాధ, ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటుంటారు. ఎప్పటికీ ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటుంటారు. మరి ఇలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు వీరికి మెరుగవ్వాలి. డబ్బు సంపాదించింది కొంతైనా వీరు దాచుకుంటే అదొక మనకి రేపటి రోజు పని చేయాలంటే ఒక ఉత్సాహం వస్తుంది. లేదంటే ఎంత చేసినా కూడా ఉపయోగం లేదన్నప్పుడు మనకి ఆ ఉత్సాహం కూడా ఉండదు, పని చేయాలని ఒక తపన కూడా ఉండదు. కానీ వీరు మొండిగా చేస్తూ ఉంటారు. అలానే వీరు ఏంటంటే కొన్ని రంగాల్లో బాగా సెటిల్ అవుతారు. కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, పని చేసి ఎక్కువగా కష్టపడే రంగం అనమాట. ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంటు, అలానే కొండలు గట్టి కషర్స్ ఉంటాయి కదా, అలానే స్టోన్స్ షాప్స్ కానీ ఇలాంటి వాటిలో బాగా రాణిస్తూ ఉంటారన్నమాట. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. బిల్డర్స్గా కావచ్చు, ఇలాంటి వాటిలో బాగా సంపాదిస్తారు కూడా, నిలదొక్కుంటారు. అలాంటి నిలబడాలి అంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు. ఇదేంటంటే కనుక ఒక ఎల్లో కలర్ క్లాత్లో ఒక పసుపు కొమ్ము, ఒక జాజికాయ, అలానే మనకి చింత చిగురు, మునగ చిగురు, అలానే తులసి చిగురు, ఈ 4 వేసేసి దాంట్లోని వీరు కొంచెం పచ్చకర్పూరం పెట్టేసి, ఒక్కలు తౌన్పాకులు పెట్టేసి, రాగి ఆకు ఒకటి పెట్టి, బాదం ఆకు ఒకటి పెట్టేసి, ఇవన్నీ కూడా కలగలిపేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపుని శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర ఎక్కడైనా వారి పూజా మందులు పెట్టుకొని ద్వైప నైవేద్యం పెట్టేసి ఒక రోజు అక్కడే నిద్ర చేయించి మరుసటి రోజున తీసుకొని ఎక్కడైతే డబ్బులు పెడతామో, ఎక్కడైతే ఇంట్లో భోషాణాలు, ఈనపెట్లు, బీరువాలు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టాలి. లేదు అంటే కనుక ఎక్కడైనా అమ్మవారి స్వామివారి ఆలయంలో ముడుపు పెట్టుకోవాలి. ఈ పరిహారం చేసుకుంటే డబ్బు కొంతమేరైనా సంపాదించింది నిలకడగా ఉంటుంది. లేదు అంటే కనుక ఆలయ దర్శనం, వీరి జీవిత కాలంలో ఒక్కసారైనా ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రపంచంలో నలుమూలలు ఎక్కడున్నా సరే ఈ ఆలయానికి వచ్చాము అంటే కనుక ఖచ్చితంగా అక్కడ వారికి ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, పుణ్యాలు, అలానే పూర్వజన్మ సుకృతాలు, అలానే మనకు తెలియకుండా మన పూర్వీకులు చేసినటువంటి కర్మలు, ఇవన్నీ కూడా కుంభరాశి వారి మీద కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అదిగాక వారికి నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే కనబడతా ఉంటుంది. ఇక జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నాము, ఏం చేయాలో అర్థం కాలేదు అంటే కనుక వీరందరికీ కూడా ఒక ఆలయ దర్శనం ఉంటుంది. అదేమిటంటే అది చెప్పినందుకు కూడా గురువుగారు దర్శనం ఇవ్వచ్చు, అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఆలయంలోకి వెళ్ళగానే వీరికి ఆ సిమ్టమ్స్ అర్థమయ్యేసి వీరికి ఇంక జీవితంలో బాగుపడేదానికి ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు అనేది ఉంటుంది అన్నమాట. కానీ ఆ ఆలయ దర్శనం చేసుకోవాలన్నా కూడా అనుగ్రహం కావాలి, మనం ప్రయత్నం చేస్తే అవ్వదు. వాళ్ళు రమ్మని గారు మీనరాశి వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటుంది, డబ్బులు బాగా సంపాదించాలని ఉంటుంది. వీళ్ళకి మరి మనీ పరంగా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే జాతకం ఎంత వర్స్ట్గా ఉన్నా సరే ఒక్కొక్కసారి జీవితంలో మనం కొన్ని ఆలయాలకు వెళ్తే మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మరి వీళ్ళ దశ తిరగాలంటే ఏ ఆలయానికి వెళ్తూ ఉండాలంటారు? ఖచ్చితంగా అండి, ఇక్కడ మనకి మీనరాశి, ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీనరాశి వాళ్ళు మామూలుగా స్వతహాగా వీళ్ళ మనస్తత్వం ఏంటంటే జలతత్వం గల రాశి అనమాట. అంటే బోలాశంకుర్లాగా ఎప్పుడు కూడా వీరు చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి తత్వం ఉంటుంది. ఎవరైనా దగ్గరైతే కూడా అంత త్వరగా వాళ్ళు దూరం చేసుకోలేరు. అంటే ఇవన్నీ దేనికి చెప్తున్నానంటే అసలు వాళ్ళు ఎక్కడ సంపాదించుకోలేకపోతున్నారు, ఎక్కడ లాస్ అవుతున్నారో మనకు తెలియాలి. అంటే వీరి యొక్క మంచితనం, వీరికి ఉన్నటువంటి మంచితనాలు అంటే శత్రువు దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ వారిని ఇష్టపడి ప్రేమించి వారిని ఏదో ఒక ఆరాధనగా, అంటే వారికి ఏదో సహాయం చేయాలని ఒక తత్వం ఉంటుంది. వీళ్ళు కక్ష సాధింపు చర్య చేయాలని అనుకోరు. ఎవరైనా దగ్గరైతే అంత ఈజీగా వాళ్ళు దూరం చేసుకోలేరు, సెన్సిటివ్ అనమాట. ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు పెద్దగా దాన్ని మనసులో పెట్టుకుంటారు, బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి ఎవరైనా కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా కూడా ఏదైనా పడతారు, నిందలు పడతారు, కానీ ఎదుటివారు మీరు ఇది అని వాళ్ళు చెప్పలేరు అనమాట, మనసులోనే బాధపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం గల రాశి ఎప్పుడు కూడా తప్పు చేస్తానికి ఉండదు. వీళ్ళ మీద ఏంటంటే చాలా మంది కూడా వెలుగెత్తి చూపించేసి వీరి మీద ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేస్తుంటారు, ఎదగకూడదు, బాగుపడకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే వీరికి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే మామూలుగా వీరు పుట్టినప్పుడు మిడిల్ క్లాస్ గా పుడతారు అనమాట. అంటే వారి తల్లిదండ్రులు పేద స్థితిలో ఉంటారు. వీరు పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రులు బాగా కలిసి వస్తుంది, విపరీతం కలిసి వస్తుంది. కలిసి వచ్చినా కూడా వీరిపైన అంతగా మొక్కు చూపించారు అనమాట. ఏదో వచ్చింది, మా టైం బాగుంది వచ్చింది, కానీ వీళ్ళ వల్ల కాదు అనే టైప్ లో ఉంటారు. ఇకపోతే వీరికి చదువుకోవడానికి భాగ్యం చేసినప్పుడు సగసగమే చదువు ఉంటుంది వీరికి. ఎట్లా అంటే చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీరి సెన్సిటివ్ తత్వానికి అర్థం చేసుకొని వీరి మనసు మైండ్ మార్చాలని ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ వీరికి సగం జీవితం ఇదైపోతుంది, ఇబ్బంది పడిపోతుంటారు. అంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ గా చదువు అనేది అవ్వదు. అలానే వీరికి అడి చేసి ఇడి చేసి మోసం చేసి బంగపెట్టి మాయ చేసేసి లవ్ అని తిరుగుతూ ఉంటారు. ఆ లవ్ వీరిపైన ఇష్టపడరు. ఎక్కడైనా ఇష్టపడ్డారు అంటే కనుక వీళ్ళు ప్రాణం ఇచ్చేలా ఉంటారు. అది వాళ్ళు అవకాశంగా తీసుకొని వీళ్ళు యొక్క వనరులన్నీ వాడేసుకొని
పక్కన పడేస్తారు. దాని వలన సగం నష్టం. అంటే ఈ జీవితం వీరికి చూడండి ఎంతవరకు నష్టాలు వస్తున్నాయో. ఇక ఈ పరంగా ఏదైనా వ్యాపారం చేద్దాము లేకపోతే ఏదైనా జాబ్ చేద్దామంటే సరిగా వీళ్ళు చదువు ఉండడం వల్ల జాబ్ రాదు. వ్యాపారం చేద్దామంటే ఎందులోకి వెళ్ళినా కూడా ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉండదు. ఇది ఒక 50% మందికి అవకాశం ఉంది. మరో 50% మందికి అయితే కొంచెం కష్టమైన నిష్ఠూరం అని చెప్పేసి అని కొంచెం బాధ్యతగా చదువుకొని ఒక డాక్టరో ఒక లాయరో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అవుతారు. వీళ్ళు ఒక ఉన్నత శిఖరంలో చేరుకునేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు కావచ్చండి, లేకపోతే వైట్ కాలర్ జాబ్ కావచ్చు, డాక్టర్ గారు సెటిల్ అవ్వచ్చు. అంటే ఒక ఉన్నత స్థితిలోనే ఉండేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. అలానే చివరికి వీళ్ళు ఏంటంటే మంచి స్థానాలను కనిపిస్తూ ఉంటారు. వీరి స్థాయి ఎక్కడ తగ్గించుకోరు, ఎక్కడ కూడా పాల్పోదు, ఎక్కడ తగ్గించుకోరు వీరు. అలాంటి పరిస్థితులు వీరికి ఆర్థిక స్థితిగతులు. ఈ ఆర్థిక స్థితిగతులు వీరిని కొట్టుమిట్లాడుతూ ఉంటాయి అన్నమాట. కానీ గట్టిగా సంపాదించుకొని నిజాయితీ నీతి నిబంధనలతో ఖచ్చితంగా సంపాదిస్తారు వీళ్ళు. ఆ సంపాదించినటువంటి మనీ కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకొని పిల్లల వంతుకొని పెద్దల వంతుకొని చేయవలసిన సహాయం చేసుకుంటూ ఆ మనీ నిలకడగా తీసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ జీవితం ఏంటంటే నత్తనడక నడుస్తూ ఉంటది. ఒకేసారి స్టెబుల్ గా ఉందని కాదు, ఒకేసారి లోయింది ఉందని. వీరు చేసే ప్రతి మంచి పనిలో కూడా ఒక ఆటంకం ఎదుటి వారికి సహాయం చేస్తే మాట పడతా ఉంటారు. అందరు కూడా వీళ్ళనే ఏలెత్తి చూపిస్తూ ఉంటారు, మీదే తప్పు అని చెప్పేసి. అరే పోనీ వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ వీళ్ళకి ఎలా ఉండేది అంటే లైఫ్ లో మ్యారేజ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది. అనుకోకుండా మ్యారేజ్ అయిపోతుంది. ఏంటి వెనకది చూసుకుంటే ఏముండదు, లైఫ్ మ్యారేజ్ అయిపోద్ది, పిల్లలు పుడుతుంటారు, లైఫ్ ఇలా కొనసాగుతుంటది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఇక్కడ ఏమవుతుందంటే ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా వెనకబడుతూనే ఉంటాయండి. అంటే సమయానికి ఉంటే డబ్బులు అత్తవారింట్లో వీళ్ళు వెళ్ళగానే మంచి పొజిషన్ లో ఉంటారు స్త్రీలు అయితే కనుక. అలానే అల్లుడు వచ్చినటువంటి సందర్భం మీనరాశి అల్లుడిని చేసుకున్నా కూడా వాడింట్లో ఆ ధనధాన్యాల అభివృద్ధి అవుతూ ఉంటాయి. వీటి స్థానము, చెయ్యి, హస్తవాయి, కాలు అన్ని మంచివే, అన్ని గుణాలు చాలా మంచిగా ఉంటాయి. కానీ ఈ మీనరాశి అనగానే ఏంటంటే ఆటోమేటిక్ వీళ్ళు నిందలేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు సెన్సిటివ్ తత్వం కదా, అందరూ వాడేస్తూ ఉంటుంటారు అన్నమాట. వీరి అవసరానుసారంగా వాళ్ళని వాడుకుంటూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి మీనరాశి వారికి అప్పు చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి కష్టం. అవి మళ్ళీ ఇంకా తిరిగి రావు. కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, శత్రువులు అవుతారు, కానీ డబ్బు తిరిగి రాదు. అలానే ఇక్కడ వ్యాపార సంస్థల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాలు, ఆర్థిక పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే వీరికి అంతగా కలిసి రావు. అలాంటి మీనరాశి వారికి ఏదైనా నియమం ఉండాలి, ఏదైనా పరిహారం ఉండాలి. మీనరాశి వారికి ఏంటంటే ఆర్థిక స్థితిగతులు ఉన్నాయంటే కనుక ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు, వారిగా చేసుకోవచ్చు. అదేంటంటే కనుక ఎక్కడైనా దక్షిణామూర్తి ఉంటే కనుక ఆ దక్షిణామూర్తి ఆలయంలో దర్శనం చేసుకోవడం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం తీసుకోవడం కానీ, దక్షిణామూర్తికి అభిషేకం గురువారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ చేసుకోవాలి. వీరికి బాగా ఉపయోగించేటువంటి దివసం అన్నమాట. మరొకటి చంద్రుడికి దానం బియ్యము, ఒక సిల్వర్ కాయిన్ దానం ఇస్తూ ఉండాలి ఎప్పుడైనా ఒకసారి. ఈ 2 పరిహారాలు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేది కొంతగా మెరుగవుతూ ఉంటుంది. ఇక లేదు అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా పరిహారం అనేది కొంచెం గట్టిగానే చేసుకుంటూ ఉండాలి. ఇన్ని పరిహారాలు చేసుకున్నా మనకి అవ్వట్లేదండి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు మనకి ఏం జరిగిందో కూడా తెలియట్లేదు అంటే వారి పైన ఖచ్చితంగా వీరి మంచితనం చూసి ఎవరైనా వీరికి లవ్ చేస్తున్న దూరమైనా, భార్య అయినా భర్త అయినా పెద్దవాడైనా సరే వీరిని వాడుకొని దూరం పెడతారు కదా, వాళ్ళందరూ మళ్ళీ వీరు వచ్చేసి ఇబ్బంది పెడతారని చెప్పి వీరి మీదే చెడు క్రియలు చేయిస్తూ ఉంటారు. ఇక ఇబ్బందిని చేపిస్తుంటారు. ఏ వ్యాపారం అనుకున్నా, పార్ట్నర్షిప్ అనుకున్నా నష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వారికి ఖచ్చితంగా ఒక దేవాలయం సందర్శిస్తే ఎలా ఉంటుంది?